దేవుడు మన దేవుడు అద్భుతకరుడు. ఆయన సార్వభౌముడు. సార్వభౌముడు అనగా సార్వభౌముడు అంటే సర్వ అధికారి, సర్వ అధికారి. సార్వభౌముడు అనే మాటకు అర్థం సర్వ అధికారం కలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. సూర్యుని పైన కానీ సూర్యుని కింద కానీ ఆయనకు అసాధ్యమైనది ఏది లేదు. హల్లెలూయా చెప్తాం. హల్లెలూయా హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. వీడియో తీస్తుంది ఇంక దేనికోసం కాదు, కానీ మనం ఇక్కడ కొద్ది మంది కూడుకుని ఉన్నాము. మరి మనకి సబ్స్క్రైబర్స్ 15,000 దాకా ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తారంటే అట్లీస్ట్ దాంట్లో కొంతమంది అని వింటారు. ఒక్క ఓడైనా వాళ్ళకి తాకుతుంది. ఒక్క ఓడైనా కూడా వాళ్ళకి తాకుతుంది. ఇక్కడ మనం చేసుకుంటున్న వాక్యము ఎక్కడి నుంచైనా చూడొచ్చు యూట్యూబ్లో. సో అందుకనే యూట్యూబ్ దేవుడు పెట్టడానికి ప్రేరేపించారు. సో యూట్యూబ్లో మరి ఈ వాక్య సందేశాలు పెట్టడం జరుగుతుంది. సో దానికి పూర్వంగా మనం తీస్తాం. ఓకే, ఇది వెరీ గుడ్. ఓకే, మరి ఈరోజు మనము దేవుని యొక్క వాక్యము మరి పరిశుద్ధ గ్రంథము నుంచి ఒక వాక్యం చదువుకుందాము. ఆదికాండం 3వ అధ్యాయము. ఆదికాండం 3వ అధ్యాయము 1 నుంచి 5 వచనాలు ఈరోజు మనం చూసుకుంటాం. ఆదికాండం 3వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు. బైబిల్ తెచ్చిన వారు మరి ఈ పరిశుద్ధ గ్రంథాన్ని, అది పరిశుద్ధమైన గ్రంథము, తెరవండి, తెరిచి చదివి దేవుని నామాన్ని మహిమపరచుకోండి. ఓకే, దేవుడైన యెహోవా చేసిన సమస్త భూజంతువుల్లో ఓకే సర్పం యుక్తి గలదై ఉండెను. అది ఆ స్త్రీతో, ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలమై నైనను మీరు తినకూడదా? ఓకే, ఇప్పుడు ఇది చదివినప్పుడు మనకు అర్థమైంది కదా ఏముంది అక్కడ. 5 వచనాల్లో ఏముంది, ఆ 5 వచనాల్లో ఏముంది అని అంటే ఒక చిన్న స్టోరీ చెప్తాను. స్టోరీ, ఇది హిస్టరీ. స్టోరీ అని అనుకోవచ్చు, హిస్టరీ అన్నారు. హిస్టరీ అంటే ఆల్రెడీ జరిగింది. స్టోరీ అంటే కల్పన కాదు, స్టోరీ కాదు, కానీ హిస్టరీ ఇది జరిగింది. 100కి 100% ఇది జరిగింది. అది ఏందయ్యా అని అంటే దాన్ని హిస్టరీ అంటారు. మరి హిస్టారికల్ థింగ్ కదా, చరిత్ర అన్నమాట, చారిత్రక థింగ్. మరి ప్రపంచం మీద మొట్టమొదటిగా, ప్రపంచం మన ఆంధ్ర విశాఖపట్నం కాదు మనం మాట్లాడుతుంది, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్ కోసం కాదు నేను మాట్లాడుతుంది, సౌత్ ఇండియా, నార్త్ ఇండియా కోసం, ఇండియా కోసం లేదా అమెరికా కోసం కాదు నేను మాట్లాడుతుంది. మొత్తం యావత్ భూమి మీద. ప్రపంచం అంటే ఏంటి? యూనివర్సల్. యూనివర్సల్ అంటే ఏంటి? మొత్తం అన్ని దేశాలు కలిసి వస్తాయి. ఈ మొత్తం భూమి మీదే. ఈ భూమి మీద మరి దేవుడు 7వ దినాన చక్కగా మరి నా పోలిక చొప్పున, మనకు తెలుసు కదా 26 వచనం మనం చూడగలము. మన పోలిక చొప్పున తండ్రి అయిన దేవుడు, ఆ త్రియేక దేవుడు, తండ్రి అయిన యెహోవా దేవుడు, మరి కుమారుడైన పరిశుద్ధాత్మ దేవుడు, కుమారుడైన యేసుక్రీస్తు దేవుడు, మరి ఆత్మయున్న పరిశుద్ధాత్మ దేవుడు, మరి వారు మాట్లాడుకుంటున్నారు కదా మన పోలిక చొప్పున. ఎవరి పోలిక చొప్పున అండి? మన పోలిక చొప్పున ఏం చేస్తాము? నరుని చేస్తాము అని అన్నారు. ఆ రీతిగా చేసి మన పోలికల చొప్పున దేవుని చేద్దాము అని చెప్పి చక్కగా మరి ఆయన పోలికలో నరుని సృష్టించారు. ఈ లోకంలో సూర్యుని సృష్టించారు, చంద్రుని సృష్టించాడు, ఆ తర్వాత మరి జలరాశులని సృష్టించారు, ఆ జలములో ఉంటున్న సకల జీవుల్ని దేవుడు సృష్టించాడు. చిన్న చేప, పెద్ద చేప, తిమంగళమ, ఇంకా దాంట్లో జీవరాశులు. కొద్దిగా ఇంకా డెప్త్కి వెళ్తే సముద్రంలో ఏముంటుంది? చీకటి. 200 కిలోమీటర్లు ఇలా ఉంటుంది, అంతవరకు వెళ్తుంటుంది. మీటర్ల కిలోమీటర్లు తెలియదు, అంతవరకు వెలుగు ఉంటుంది. ఆ తర్వాత ఇంకా లోపలికి వెలుగుండదు. అయితే ఆ లోపల జంతువులు మీరు చూస్తే, ఐ మీన్ జలరాశులు, జీవులు మీరు చూస్తే అవి ఎలా ఉంటాయో తెలుసా? అక్కడ చేపలు వెలుగుతూ ఉంటాయి, లైటింగ్ ఇస్తుంటాయి, వెలుగుతూ ఉంటాయి, షైనింగ్ ఇస్తుంటాయి. అసలు చాలా అందం ఉంటుంది. మీరు మరి మీ ఛానల్ చూస్తుంటే టీవీలో మీకు అర్థమవుతుంటుంది. ఎంత ప్రకృతి, ఎంత అందంగా దేవుడు సృష్టించాడు. సూర్యుడిని చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. తెల్లవారి, మధ్యాహ్నం చూడద్దు, మార్నింగ్ చూసినప్పుడు ఎంత హ్యాపీ అనిపిస్తుంది. చంద్రుడు తెల్లవారు చూసినప్పుడు ఎంత హ్యాపీగా అనిపిస్తుంది. ఐ మీన్ రాత్రి చూసినప్పుడు ఎంత వెన్నెల చల్లదనం, ఎంత బాగుంటుంది, ఎంత హ్యాపీ అనిపిస్తుంది మనకి.
వీటన్నిటిని దేవుడే చేశాడు, సర్వ సృష్టిని చేశాడు. చక్కటి మరి ఈ కొండల్ని, ఈ యొక్క భూమిని, ఈ చెట్లని, ఈ ఫ్లవర్స్, పువ్వుల్ని, మరి పూల్ పార్కులకు అలా చూడడానికి వెళ్ళిపోతారు ప్రజలు. పువ్వుల్ని, ఆ రీతిగా జంతువుల్ని జూస్కి వెళ్తుంటే కదా, జూలు అవన్నీ చూడడానికి, జంతువులు చూడడానికి, జంతువుల్ని, మరి ఈ భూమి మీద ఉన్న సకలని దేవుడు చేశాడు. సంతోషించాడు ఆయన, చాలా ఆనందించాడు వాటన్నింటినీ చేసి. అవన్నీ కూడా ఏం చేస్తాయి తెలుసా? మరి ఏబు గ్రంథంలో మీరు చూస్తే పొద్దున్నే లెగిస్తాయి దేవునికి కిలకిల కిలకిల కిలకిలం అంటూ ఏమి స్తుతిస్తా ఉంటాయి. పక్షులు చూడండి స్తుతిస్తూ ఉంటాయి, చెట్లు, జీవరాశులు, సూర్యుని కింద ఉన్న సమస్తము, దేవదూతలు, వీరందరూ కూడా ఉదయాన్నే దేవుని మహిమపరుస్తుంటారు, దేవుని కనపరుస్తూ ఉంటారు, దేవుని నామని మహిమపరుస్తూ ఉంటారు. అయితే దేవుడు ఈ సమస్తాన్ని చేసిన తర్వాత మరి వీటన్నిటి యందు దేవుడు సంతోషించాడు, ఆనందించాడు. కానీ ఒక నరుని చేసినప్పుడు, తన స్వరూపంలో చేసి ఆయన ఏం చేశాడో తెలుసా? బహు సంతోషపడిపోయాడు, తృప్తి పడిపోయాడు. ఆయన సంతోషపడటం వేరు, తృప్తి పడటం వేరు. ఏదైనా ఇప్పుడు మన అంటే మీ పిల్లలు, ఒక బాబు ఉన్నాడు, ఆ బాబు వచ్చి నాన్న నేను చాక్లెట్స్ కొనాలా, నాకు 1 రూపీ ఇవ్వ అని అన్నప్పుడు ఒక 1 రూపీ ఇస్తే వాడు ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతాడు, ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడు. అంతేగాని వాడికి దానికి మించి ఇస్తుంటే ఇంకా మరి తినలేను, చాలు ఇంకా అంటారు చూసావా, తృప్తి పడటం అంటే ఇంకా చాలు అనే స్థాయి. అలాగా నరుని చేసినప్పుడు బహు సంతోషపడ్డాడు ఆయన. ఎందుకు నరుని చేసినప్పుడు అంత బహు సంతోషపడ్డానికి గల కారణం ఏంటి? జంతువులు బాగోలేదా? వాటి అందు ఎందుకు అంత సంతోషం పడలేదు? జీవరాశులు బాగోవా? చూడడానికి చాలా అందంగా, చూస్తా అలా చూడాలనిపిస్తుంది, అంత అందంగా ఉంటుంది ప్రకృతి, వాటి యందు అంత సంతోషం లేదు. కానీ మరి తండ్రి అని దేవుడు నరుని చూసినప్పుడు, మనిషిని చూసినప్పుడు ఆయన బహు సంతోషపడిపోయాడు, బహు ఆనందం పడిపోయాడు. ఆయన కుమారుడు హత్తుకున్నాడు, ఆయన ముద్దు పెట్టుకున్నాడు. ఏం చేస్తారంటే తల్లిదండ్రులు బాబుని చూస్తే, పిల్లల్ని చూస్తే ఏం చేస్తారు? వాడు ఏదో కొద్దిగా నాటిగా మాట్లాడితే చిన్నప్పుడు వాడు చిన్నగా నవ్వుతుంటే నా కొడుకు గుడ్లు పెట్టుకోండి కదా, ముద్దు పెడుతుంటారు కదా, ఎంత ఆనందం, నిస్వార్థమైన ప్రేమతో కదా, ఎంత వాళ్ళకి ప్రేమిస్తాము. అలాగా మరి మనల్ని దేవుడు సృష్టించినప్పుడు అంత నిస్వార్థమైన ప్రేమ, అంత అద్భుతకరమైన ప్రేమ. మరి లోకంలో ఏం చేశాడు? అవ్వ, ఆదాము అని వారిద్దరిని దేవుడు సృష్టించాడు. ఎవరిని? ఆదాము, అవ్వని, ఇద్దరిని దేవుడు సృష్టించాడు. మరి ఆదాముని మొదటిగా చేసి అతని పక్కటి మట్టి తీసి, ఇవన్నీ స్టోరీ మనకు తెలిసిందే. ఇద్దరిని మరి చేశాడు దేవుడు. వారిని చూసి ఎంతో సంతోషపడిపోతున్నాడు, ఎంతో సంతోషపడిపోతున్నాడు. వీటన్నిటిని మీరే వేయాలండి, వీటన్నిటిపైన మీకే నేను అధికారం ఇస్తున్నాను, వీటన్నిటిని వేయాలండి, లోపరుచుకోండి అని చక్కటి అధికారం సార్వభౌముడైన దేవుడే ఎవరు చేసి ఏం చేస్తారు? నెక్స్ట్ లెవెల్లో ఒక నెక్స్ట్ లెవెల్ సూపర్ నేచురల్ పవర్ ఇచ్చింది ఎవరికో తెలుసా? ఏనుగో కాదు, మరి ఆ జూకి, రాజైన సింహానికి ఆ సూపర్ నేచురల్ పవర్ ఇవ్వలే, ఆ అధికారం ఇవ్వలే, ఇంకా ఎవరికి ఇవ్వలేదు. కానీ మరి తన స్వరూపమందు సృష్టింపబడిన తన కుమారులకి ఆశీర్వదించాడు. మనిషి ఎవరు? ఆశీర్వదింపబడిన, అభిషేకించబడిన, దేవుని స్వరూపంలో ఉన్నవాడు, దేవుని సకల ఐశ్వర్యముకి మరి అర్హుడైన, పరలోక రాజ్యములో తనతో పాటు ఉండడానికి అర్హుడు మనిషి. అలాగే అటువంటి ఆధిపత్యాన్ని మనిషికి ఇచ్చాడు. అయితే ఇవన్నీ చూసిన దొంగ, అబద్ధకుడు, మోసగాడు, సైతాన్ గాడు ఏం చేశాడంటే కుళ్ళుకుంటున్నాడు. తను ఎంత ప్రేమించడమా? సృష్టికర్త, సర్వ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సార్వభౌముడు, ఇద్దరిని ఎంత ఇష్టపడమా? లాస్ట్కి ఏం చేస్తారంటే కొంతమంది కుమ్మరులతో చాలకపోయి కుమ్మల బద్దలు పెట్టే రకం ఉండదు కదా, సైతాన్ గడిది అదే బుద్ధి. తండ్రి దేవునితో చాలాడు, తండ్రి దేవునితో చాలా. అయితే మనిషి జీవితంలో కష్టం, మనిషి జీవితంలో బాధ. సైతాన్ కూడా ఎప్పుడు చూసినా మనిషిని చూసి ఏడుస్తాడు, ఎప్పుడు చూసినా ఈ అమ్మ చూడు సాక్షి చెప్తుంది, ఈ అమ్మ చూడు పాట పాడుతుంది, ఈ అమ్మ చూడు మకాలేసింది, ఆ అమ్మ చూడు ప్రార్థన చేస్తుంది, ఆ అమ్మ చూడు స్తుతిస్తుంది, ఆ అమ్మ చూడు దేవుని కొరకు పరిగెట్టుకొని వెళ్ళిపోతుంది రెడీ అయిపోయి. సినిమాకి రావచ్చు కదా, షికారికి రావచ్చు కదా, అలా అక్కడ తిరగవచ్చు కదా, అలా బీచ్లో అలా చేయొచ్చు కదా, నా పనులు చేయట్లేదు, చుట్టూ దేవుడు అంటే పరిగెడుతుంది,
ఎప్పుడు చూసినా పడుకోవాలి మన పైన, ఎప్పుడు చూసినా మనిషి పైన, మనుషులైన మన పైన ఎవరో పాడ్చి ఎవరినైనా ఇచ్చేయాల గద్దించి సింహం వల్ల తిరుగుతున్నాడు. ఎలాగా గద్దించి సింహం వల్ల తిరుగుతాడు. కుళ్ళు పెట్టుకొని కుళ్ళుగాడు, ఎవరు కుళ్ళుగాడు కుళ్ళు పెట్టుకొని తిరుగుతూ ఉన్నాడు. తిరుగుతా అరే వీరింత పరిశుద్ధులు, వీరందరూ ఏంటి దేవుని దగ్గరికి పోయి మాట్లాడటం ఏంటి, వీరేంది దేవుడు స్పష్టంగా వీరితోనే మాట్లాడటం ఏంటి అని చెప్పి ఒక రోజు చక్కగా వచ్చాడు. ఎవరి దగ్గరికి? ఆదాము అవ్వ దగ్గరికి చక్కగా వచ్చాడు. అయితే అవ్వమ్మ సింగిల్ గా ఉన్నప్పుడు వచ్చాడు. ఎవరమ్మా? ఎవరు? అవ్వమ్మ, మన అమ్మమ్మ. మన అమ్మమ్మ ఒంటరిగా ఉన్నప్పుడు వచ్చాడు. వచ్చి ఏం చేస్తున్నాడు తెలుసా? అమ్మమ్మ మానవా అని చెప్పి మరి పడగొట్టడానికి ట్రై చేస్తున్నాడు. ఈ మనుషుల మీద ఎందుకంటే అడుక్కుని, దేనికోసం? నేను చెప్పాను కదా, మనుషుల మీద ఎందుకు? అయ్యా ఏటయ్యా మా కష్టాలు, ఏటయ్యా బాధలు, ఏటయ్యా ఇలా జరుగుతుంది, ఇగో నేను అక్కడ పడిపోయాను, ఇలాగా ఇగో ఇక్కడ నేను ఇలా శోధింపు పడ్డాను, ఇక్కడ నేను ఇలాగ అయ్యాను, ఏటయ్యా ఇది అని అడుగుతాను కదా. ఎందుకో తెలుసా? నువ్వు నేను దేవుని స్వరూపంలో ఉన్నాం. హల్లెలూయా. మనమందరం ఎవరి స్వరూపంలో ఉన్నాం? దేవుని స్వరూపంలో ఉన్నాము. అందుకనే మన దగ్గరికి వచ్చి శోధిస్తుంటాడు. ఏదో బాధ పెట్టాలా, ఏదో ముళ్ళు పెట్టాలా. ముళ్ళుకి మనం ఏం చేస్తాం? ముళ్ళుతో పోరాడతామా? సైతాన్ సైడ్కి తీసి పడేస్తామా? లేదు. సైతాన్ కూడా అంతే. కానీ మనకు తెలియదు దేవుని శక్తి, తెలియదు దేవుని పవర్, తెలియదు దేవుని అభిషేకం, తెలియదు. నిత్యము ప్రార్థించేవారు, నిత్యము ఆయన వాక్యము ధ్యానించేవారు ఎలా ఉంటారంటే ఆగిపోయేవాళ్ళలాగా ఉండడు. ఆగిపోడు. ముళ్ళు గుచ్చింది కాళ్ళకి, ఏం చేస్తాడు? ఆగిపోతాడా? అయ్యో ముళ్ళు గుచ్చిందో అమ్మ నువ్వు వచ్చినంత వరకు ఇక్కడ ఉంటానో, నాన్న నువ్వు వచ్చినంత ఇక్కడ ఉంటాడా? ముళ్ళు గుచ్చింది ఏం చేస్తాడు? కాళ్ళు ముళ్ళు గుచ్చితే తీసి సైడ్కి ఇసిరేసి వెళ్ళిపోతాడా లేదా? వెళ్తూ ఉండగా రాయి తగిలిసింది, ఏం చేస్తాడు? రాయి తగిలిసిందో ఉండిపోతాడా? ఉండిపోతాడా? ఏం చేస్తాడు? సైడ్ చేసి అనుకొని కసురుకొని వెళ్ళిపోతాడా? మనం కూడా మన జీవితంలో కష్టాలు పెట్టినప్పుడు, మన జీవితంలో శోధనలు పెట్టినప్పుడు, మన జీవితంలో వేదన తీసుకొచ్చినప్పుడు, మన జీవితంలో భరించలేని బాధలు తీసుకొచ్చినప్పుడు ఏం చేయాలో తెలుసా? దేవుడు ఏమంటున్నాడు? సైతాను వచ్చి మిమ్మల్ని శోధించినప్పుడు మీరేం చేయాలా? గద్దించండి వాడు పారిపోతాడు. హల్లెలూయా. గద్దించండి వాడు పారిపోతాడు. గర్జించే తత్వం ఎక్కడ వస్తుంది? ప్రార్థన జీవితంలో. వాక్యం చదివినప్పుడు ఆయన శక్తి మనకు తెలిస్తే మనం గద్దిస్తాం. మనకు తెలిస్తే ఆ రాయి అడ్డుగా ఉందిలే, ఏదో తగిలిసింది అనుకొని సైడ్ పెట్టి వెళ్ళిపోతుంది. దాన్ని పెద్ద పట్టించుకో, ముళ్ళుకి పెద్ద పట్టించుకో. శ్రమలు, కష్టాలు మనుషులకు ఉంటాయి, పట్టించుకోవాలి. కానీ ఒకటి మాత్రం ఈరోజు మీకు చెప్పాలనుకుంటున్నాను, మనం ఎవరి స్వరూపంలో ఉన్నామండి? దేవుని స్వరూపంలో. తండ్రి అయినా దేవుని స్వరూపంలో ఉన్నాము. అదే మనకి గొప్ప భాగ్యము. అంతేకాదు సైతాను ఎప్పుడు మనం టార్గెట్ చేస్తాడు. ఎందుకు? నేను చెప్పాను కదా, కుమ్మరు వాడితో చాలకపోయి మరి కుండల మీద ప్రభావం చూపిస్తాడు. ఎందుకు? మనం ఎలాగున్నామో తండ్రి చేసిన పాత్ర, తండ్రి వలె, తండ్రి స్వరూపంలో మనం ఉన్నాము. మనమందరూ స్త్రీలు పురుషులు భేదం లేదు, కానీ మనమందరూ కూడా తండ్రి స్వరూపంలో ఉన్నాము. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త, సూర్యచంద్ర నక్షత్రాలు, ఈ జలరాశులు, చెట్లు, బలమైన జంతువులు, వీటన్నిటికంటే శ్రేష్ఠులుగా మనం ఉంచాడు. మనల్ని చూసి ఆయన పడిపోయి మురిసిపోతుంటాడు. మనకు తెలియదు ఆ విషయం. అలాంటి మురిసిపోయే వ్యక్తి దగ్గరికి, అమ్మా నాకు పాలు కావాలంటే కూడా, అమ్మా నాకు అన్నం కావాలంటే కూడా, అమ్మా నాకు చికెన్ కావాలా, నువ్వు పాలు తాగే టైంలో పాలు ఇస్తుందా? లేదు నా కొడుకు అన్నం తిని అరిగించుకోగలడు అన్న టైంలో అన్నం ఇస్తుందా అమ్మ? లేదు నా కొడుకు ఇప్పుడు మాంసం తిని అరిగించుకోగలడు, పర్లేదు ఇప్పుడు మాంసం పెట్టొచ్చు అని తెలుసుకొని అమ్మ ఏం చేస్తాడు? మాంసం పెడతాడు. మీ స్థాయికి తగ్గట్టే నీ కొరకు దేవుడు బహు విస్తారమైన మేలు, బహు విస్తారమైన ఆశీర్వాదం, నీ కెపాసిటీ చూస్తున్నాడు, నీ ప్రార్థన జీవితం చూస్తున్నాడు, దేవుడు ఎంత ఎదగలవో చూస్తున్నాడు. తండ్రి అయిన దేవుడు ఈ లోకానికి వచ్చినప్పుడు యేసుక్రీస్తు స్వరూపంలో ఆయన వచ్చినప్పుడు ఏం జరిగింది? ఆయనకి శోధించలేదు. అదే సైతాన్ శోధించలేదు. ఆగాలు ఏంటి? దాహం వేస్తుందా? ఆకలేస్తుందా? రాళ్ళు ఉన్నాయి కదా, రాళ్ళు రొట్టెగా చేసుకుని తినొచ్చు కదా. ఏమంటున్నాడు?
ఏ రాళ్ళున్న చూడు, రాళ్ళు రొట్టుగా చేసుకుని తినొచ్చు కదా, ఎందుకు ఆకలితో శోధించట్లేదు. ఇక్కడి నుంచి దూకోవచ్చు కదా, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. ఏమంటారు? ఇక్కడి నుంచి దూకే, దేవదూతలు వచ్చి పట్టుకుంటారు. చూడు, నీకు రాజ్యం కావాలా, అధికారం కావాలా, ఇది నాకు అడుగు, నేను ఇస్తా. ఇదిగో చూడు చూడు ఎంత అందం, చూడు అందం, చూడు అధికారం, చూడు అని అన్ని లోకమంతా తిప్పి తిప్పి చూపించి నాకు మొక్కు, ఏమంట నాకు మొక్కు, నీకు నేను ఈ అధికారం అంతా ఇస్తా, లోక మహిమను నీకు ఇస్తా. మత్తయి మార్కు లోకాలు 4వ అధ్యాయం ఉంటుంది. మత్తయి చూస్తే నీకు తెలుస్తుంది. నాకు మొక్కు నీకు ఇస్తా. దేవుడు ఏమంటాడు? రాళ్ళు వల్ల కాదు మనిషి బ్రతికింది, రొట్టె వల్ల కాదు మనిషి బ్రతికింది, దేవుడు నోటి నుంచి ప్రతి మాట వల్ల మనిషి జీవిస్తాడు. రెండోసారి చెప్తాడు కదా, దేవుణ్ణి శోధించకూడదు. మనకి తెలియక మనం పడిపోతే మళ్ళీ ఏం చేస్తాడు దేవుడు? కాపాడు. నేను మిషనరీ వర్క్ నార్త్ ఇండియాలో చేస్తూ జార్ఖండ్ నుంచి వస్తుండగా రాత్రులు నిద్రలేదు 13-15 రోజుల నుంచి. ఎందుకంటే రాత్రి పగలు మినిస్ట్రీ, రాత్రి పగలు వాళ్ళకి సినిమాలు చూపించి, నాటికలు వేసి, డ్యాన్సులు వేసి, కొంతమంది మాతో పాటు గ్రూప్ తీసుకెళ్లి డ్యాన్సులు వేసి, నాటికలు వేసి, ప్రార్థన చేసి, సినిమాలు యేసుక్రీస్తు జీసస్ ఆయన చరిత్ర వాళ్ళకి చూపించి, మరి ఆ రీతిగా వారికి ఎంకరేజ్ చేస్తూ వస్తుంది. సరే నిద్ర లేక ఒక మీటింగ్కి వెళ్ళాలా, మీటింగ్కి వెళ్ళి వస్తున్న సమయంలో బైక్తో నా ఫ్రెండ్ నేను వస్తున్నాము. చక్కటి మరి ఆ రోడ్లు ఎలాగుంటాయంటే ఆ మౌంటైన్స్ అవన్నీ ఉంటాయి. జార్ఖండ్ మీకు తెలిసిందే, ఆ కొండల మధ్య నుంచి రోడ్డు వెళ్తా ఉంటుండే, చక్కటి చల్లటి గాలి, మరి ఆ దీంట్లో చల్లగా నిద్ర వచ్చింది. వెనకతల నేనున్నాను, మరి నా ఫ్రెండ్ డ్రైవ్ చేస్తున్నాడు, ఇద్దరు మిషనరీస్. అయితే మరి ఆ కుర్రోడు మరి ఎక్కడో మొత్తానికి కళ్ళు అయితే పడుతున్నాయి, లేపుతున్నాను వెనకతల నుంచి, నేను పడుకుంటాను వెనకతల. అయినప్పుడు కూడా ఎక్కడో దగ్గర మరి ఏం చేశాడంటే మిస్టేక్ చేశాడు. నిద్ర వస్తుందేమో అని నాకు తెలియదు. సడన్ కొద్దిగా జస్ట్ క్రాస్ అయిపోయి పడిపోయాం దగ్గర. చాలా కాలువ, చాలా ఎత్తు నుంచి పడ్డాము. షూటింగ్లో ఎగిరినట్టుగా పడ్డాను నేనైతే. అలాగే వెనకత నుంచి సడన్ బ్రేక్ వేసాడు, ఎగిరి పడ్డాను. చాలా అసలు దెబ్బ తగల, ఏదో డామేజ్ అయిపోయింది. కానీ దేవుడు డామేజ్ కాదు. నాకెవరు మరి ఇలాగ బాల్ క్యాచ్ చేసి కింద వేస్తాం కదా, అలా జరిగింది నాకు. కానీ ఇక్కడ ప్యాంట్ మొత్తం కన్నం అయిపోయింది. అది ఎలా జరిగిందో కూడా తెలియదు. కానీ నా చర్మం మాత్రం గీక్కుపోలే, నా చర్మం మీద ఒక చిన్న గీక్ కూడా పడలేదు. కానీ దురదృష్టంగా మరి నా స్నేహితులైతే మాత్రం మరి అక్కడ కాలువ, ఎత్తైన కాలువ, దానికి గుద్దడం వల్ల ఇక్కడ ఎముక ఇరగడం జరిగింది. గెజు దగ్గర ఇక్కడ హెల్మెట్ ఉంది, మరి హెల్మెట్ ఉండి కూడా మరి చీకటి అలా చేసింది. పళ్ళు కొద్దిగా డామేజ్ అవ్వడం, బ్లడ్ వచ్చింది. అలా జరిగింది. అంటే ఆయన పని చేస్తున్నప్పుడు ఆయనకి ఇష్టం, సైతాన్ గారికి ఇష్టం తండ్రి అయిన దేవుని పనులు, ఆయన సన్నిధిలో ప్రార్థన జీవితంలో మనము ఆయన దేవుని దగ్గరికి వెళ్తున్నప్పుడు ఆయనకి ఇష్టం. స్నేహితులారా, మీకు ఎందుకు చెప్తున్నానో తెలుసా? సైతాన్ గారి టార్గెట్ ఒకటే, తండ్రి అయిన దేవుని దగ్గర నుంచి మనల్ని దూరం చేయడమే, దూరం చేయడమే. చాలాసార్లు మనకు బాధలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు తండ్రి దగ్గర మనము కొన్నిసార్లు ప్రార్థన చేయడానికి కూడా వెళ్ళాము. నేను చాలాసార్లు విసిగిపోయాను. రూమ్లో అయితే పోరాటమే. నా రూము ఒక యుద్ధ భూమి లాంటి నా రూమ్. మా ఇల్లు చాలా చిన్నది, చాలా చిన్నది. నా రూమ్, ఐ మీన్ నేను ఉంటున్నాను, మా ఫ్యామిలీ వాళ్ళు వేరే ఉంటాను. నేను ఉంటున్న స్థలము ఒక యుద్ధ భూమి లాంటిది. నేను తండ్రితో కొన్నిసార్లు విసిగిపోయినప్పుడు ఎలా అడుగుతుంటాను, దేవుని సన్నిధి అక్కడ వస్తుంటుంది, దేవుని సన్నిధిని అనుభవిస్తుంటాను, పరిశుద్ధాత్మ చేత నింపబడ్డము, లేకపోతే కొన్ని విషయాలు ఏంది ప్రభు ఎలా జరిగింది, ఏంది డాడీ ఇప్పుడు డాడీ కదా, నా తండ్రి ఉంటే ఎలా చేస్తాడా, నా తండ్రి ఉంటే ఇప్పుడు ఖచ్చితంగా నాకు ఇది చేసే పెడతాడు, నువ్వెందుకు ఆగావు, దేనికోసం ఆగావు అడుగుతూ ఉంటా. నాకు ఆయనే ఇంకా సమస్తం. అలాంటి పోరాట జీవితం నేను అది జీవిస్తూ ఉంటాను. అయితే ఒకసారి మరి మూడో అధ్యాయం 1వ వచనం చదవండి గట్టిగా, ఒకరు మీరు ఒకరు గట్టిగా చదవండి. దేవుడైన యెహోవా సమస్త భూజంతువుల్లో సర్పము యుక్తగలదై ఉండెను. అది ఆ స్త్రీతో ఏమంటుంది? ఇది నిజమా? ఈ తోట చెట్లలో దేని ఫలములైనను మీరు తినకూడదని దేవుడు చెప్పినా అని అడిగాను. చూడండి ఎలా కన్ఫ్యూజన్ చేస్తుంది. ఆ స్త్రీతో వచ్చి, ఏ స్త్రీ అండి ఆమె? అమ్మమ్మ, మన అమ్మమ్మ. ఇక్కడ ఉన్న అందరికీ అమ్మమ్మే. అమ్మ నాకు 90 సంవత్సరాలు వస్తే నాకెవరు అమ్మమ్మ అనకండి, నీకు అమ్మమ్మ ఉంది.
అమ్మమ్మ ఉంది. ఎవరు అమ్మమ్మ? ఆ, అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఇంగ్లీష్ అంటారు. అమ్మమ్మ, ఈవమ్మ, ఆ అమ్మమ్మ దగ్గరికి వెళ్ళి ఏమంటున్నారంటే, మరి సైతం గడు అంటున్నాడు కదా, ఆ స్త్రీతో వెళ్ళి ఇలాగ అంటున్నాడు, ఇది నిజమా? సైతం గడు ఎంత స్మూత్ గా మాట్లాడుతున్నాడు చూడండి, ఎంత స్వీట్ పరాస్త్రీ పెదవుల నుండి దేని కారు అంత స్పీడ్ గా ఉంటుంది అనమాట. అంటే ఎంత స్పీడ్ గా మాట్లాడుతుందంటే, ఇది నిజమా? అవునా? అలాగన్నాడా దేవుడు? అలాగన్నారా? ఏమన్నారంట? ఇక్కడ మనం స్పష్టంగా ఇక్కడ చూడగలము. ఏమన్నానంటే, ఇది నిజమా? ఈ తోట చెట్టులో దేని ఫలమునైనా మీరు తినకూడదని దేవుడు చెప్పినా, అంటే ఈ తోట చెట్లలో మరి దేవుడు ఆ చెట్టు ఫలం మాత్రమే తినద్దన్నాడు, అక్కడున్న చెట్టు పళ్ళన్నీ కూడా తినమని చెప్పాడు దేవుడు చెప్పాడు. కానీ సైతాన్ గడు ఎలా కనిపించేస్తున్నాడు? ఇది నిజమా? చాలాసార్లు మన జీవితంలో కూడా ఎలాగే కనిపించేస్తుంది. ఇది నిజమా? అవునా? అతలాగా చూడండి దేవుడు ఏం చెప్తున్నాడు. యాక్చువల్గా 17వ వచనంలో అయితే మంచి చెడులు 1వ అధ్యాయం 2వ అధ్యాయము 17వ వచనం చదవడమ్మా. మంచి చెడులు తెలివినిచ్చు వృక్ష ఫలములను తినకూడదు. దేవుడు ఏం చెప్తున్నాడు? తినకూడదు. స్పష్టంగా చెప్తున్నాడు కదా ఆయన. ఈ మంచి చెడులను తెలివినిచ్చే వృక్ష ఫలములు మీరు తినకూడదు. తిన్న దినమున నీవు వాటిని తిన్న దినముగా నిశ్చయముగా చచ్చెను అని నరునికి ఆజ్ఞాపించెను. చెప్పాడు ఆ మాట, చెప్పాడు కదా యేసయ్య. మళ్ళీ ఎందుకు కన్ఫ్యూజ్ అయిపోతాం? చాలాసార్లు మనం కన్ఫ్యూజన్ లో ఉన్నాము. ఏదో తోచట్లేదు అడిగారు పాస్టర్ గారు. ఇదండి ఏదండి? అటు వెళ్తే ఇది దేవుని చిత్తం, ఇటు వెళ్తే ఇదే కాదు దేవుని చిత్తము. మనకు నచ్చితే అదే దేవుని చిత్తం కదా మార్చేస్తాం. అడుగు పెట్టాము, అయిపోయింది. దేవుని చిత్తం అంటే అయ్యారు. తర్వాత బాధపడిన వాడు దేవుని చిత్తం కాదులేండి కదా. చాలాసార్లు మనం అనుకుంటాం. అంతే కాదు, ఒక మంచి పని చేసినప్పుడు కూడా మనం కన్ఫ్యూజ్ అయిపోతుంటాం. దేవుడు మాటలు కూడా కన్ఫ్యూజ్ అవుతుంటాం. దేవుడు చెప్తున్నాడు కదా, మనిషి రొట్టె వలన కాదు కానీ దేవుని నోటి నుండి వచ్చు ప్రతి మాట వలన జీవించినట్టు చెప్తున్నాడు. మత్తయి సువార్త 4:4లో మనం దేని వల్ల జీవిస్తామండి? దేవుని మాట ద్వారా. రొట్టె ద్వారా కాదు. రొట్టె తినాలా, చపాతి తినాలా, చికెన్ మటన్ తినాలా. తినకపోతే నువ్వు పాపి, పెద్ద పాపి నువ్వు. సేవకుడిలో చెప్తాను. నిజమే, శరీరం ఇచ్చాడు దేవుడు మనకి. మెయింటైన్ చేయకపోతే, శరీరానికి సరైన మెయింటెనెన్స్ మనం ఇవ్వకపోతే, టైంకి సరిగ్గా నీళ్ళు తాకపోతే ఏమవుతుంది? సరిగ్గా మనం టైంకి అన్నం తినకపోతే ఏమవుతుంది? జబ్బులు వస్తాయి. తర్వాత దేవుడు అని ఏటయ్యాయి, అది తప్పు. అంతే కదా. టైం టు టైం తినాలా, టైం టు టైం వాటర్ తాగాల, టైం టు టైం చక్కగా ఉన్న నిద్రపోవాలా. రాత్రి ఇచ్చింది దేనికి? అందుకే తండ్రి అని దేవుడికి తెలుసు, మనకి ఎప్పుడు ఏం కావాలో తెలుసు. అర్థమవుతుందా? అందుకే సమస్తాన్ని సమకూర్చి పెట్టాడు. కానీ మనం కొన్ని ఇది చేస్తాం. అయితే మనము మరి దేవుడు చెప్పిన మాటలకి కన్ఫ్యూజన్ అవుతుంటాం. ఇది నిజమా? దేవుడు చెప్పాడు అలాగా? అరే బాబు, ఇక్కడ దేవుడు రాసి పెట్టాడు బైబిల్లో. నువ్వు నిజమైన క్రైస్తవుడు అయితే ఫాలో చేయాలా, లేదండి నేను ఇంకోటి అంటే నువ్వు దాన్ని ఫాలో చేయాలి. ఉన్నాయి కదా కొన్ని, అవన్నీ అవసరం లేదు, అవి ఫాలో చేయాలి. అర్థమవుతుందా? నువ్వు నిజంగా క్రైస్తవురాలివి, ఒక క్రైస్తవుడివి అని అనుకున్నప్పుడు నువ్వు ఫాలో చేయవలసింది ఏంటో తెలుసా? బైబిల్ని ఫాలో చేయాలా. నువ్వెంత స్కాలర్ అయినా, నువ్వెంత బైబిల్ కాలేజీ టీచర్ అయినా, నువ్వెంత పెద్ద సేవకుడు అయినా, నువ్వెంత పెద్ద విశ్వాసమైనా, నేనే పెద్ద పరిశుద్ధుడిని, నేనే పెద్ద పరిశుద్ధురాల్ని అని అనుకున్నా కూడా నువ్వు ఫాలో చేయాల్సింది దేనికో తెలుసా? బైబిల్ని. హల్లెలూయా. ఏది ఫాలో చేయాలా? బైబిల్ ఫాలో చేయాలా. మనం ఏం చేస్తాము? ఈ రోజు రొట్టె కోసము 24 గంటల్లో 12 గంటలు ఇచ్చేస్తాం. డ్యూటీకి ఎన్ని గంటలు అండి తీసుకుంటారు? కొంత శాలరీ ఇచ్చి ఎన్ని గంటలు? 12 గంటలు చేయాలా, 9 గంటలు చేయాలా, 8 గంటలు చేయాలా? తప్పులే. దేవుడు క్షమిస్తాడు ఆ విషయం. కానీ దేవుడికి ఇవ్వాల్సిన సమయం ఇస్తున్నామా? అట్లీస్ట్ 1 అవర్, హాఫ్ అన్ అవర్ ప్రార్థన చేస్తున్నామా? పాట పాడుతున్నామా? నోరిచ్చాడు దేవుడు, నోటితో స్తుతిస్తున్నామా? పిల్లలకు నేర్పిస్తున్నామా? పిల్లలకి ఇజ్రాయేల్ ప్రజలకు ఏం చేసేవారు తెలుసా? నేర్పించారు. దావీదుకి అన్ని స్టోరీస్ అలాగొచ్చు. దావీదుకి మోషే కాలంలో జరిగిన అవన్నీ కూడా ఎలా తెలుసు? తండ్రి బోధించాడు. యెహోషువ కాలంలో ఏం జరిగింది?
గుర్తు కింద పిల్లలకు బోధించాడు. మోషేకి ఎలా తెలిసింది? వారి తాతలు ముత్తాతలు చెప్తా ఉన్నా వచ్చింది. ఎలా తెలిసింది? బోధించాడు. ఇతరులకు చెప్పేవాడు. పిల్లలు నెక్స్ట్ జనరేషన్కి చెప్పేవాడు. నెక్స్ట్ జనరేషన్ తయారు చేసేవారు. ఇదిగో మన తండ్రి అయిన దేవుడు అబ్రహాం, ఇస్సాకు, యాకోబుల దేవుడు, యెహోవా దేవుడు అని చెప్పారు. మనం నేర్పిస్తున్నామా మన పిల్లలకి? సైతాన్ గాడు ఈ బైబిల్లో రాసిన దానికి తప్పుగా వచ్చి వ్యతిరేకంగా స్వీట్గా ఏం రాస్తుంది మనం చదివాం కదా. ఇప్పుడు 17వ వచనంలో ఏముంది? అయితే మంచి చెడులు తెలివించే వృక్ష ఫలము తినకూడదు, నువ్వు వాటిని తినదినమున నిశ్చయం చెప్తుంది కదా ఇక్కడ వాక్యం. కానీ ఏమంటుంది? ఇది నిజమా? ఈ చెట్టు పొలంలో మీరు తినకూడదని రాసుందా అని చెప్తున్నాడు. తినకూడదని రాసుందా అని చెప్తా మరి ఆయన చెప్తున్నారు కదా. ఈ రీతిగా చెప్తుంది. మరలా దేవుడు చెప్పినా అని అంటే చెప్పారు అనేసి అక్కడ కంక్లూజన్ చేయలే. తర్వాత మళ్ళీ ఆవిడతో ఇంకా సాంగత్యం ఎలా నడుస్తూ ఉంది అని అడిగాను. తర్వాత నెక్స్ట్, అందుకు స్త్రీ ఈ తోట చెట్ల ఫలములను తినవచ్చును. అయితే తోట మధ్యలో ఉన్న చెట్టు ఫలముల నుంచి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని వాటిని ముట్టకూడదని చెప్పనని సర్పముతో అనెను. అందుకు సర్పము మీరు చావనే చావరు, యాలయనగా మీరు వాటిని తిన్ను దినమున మీ కన్నులు తెరవబడినవి, మీరు మంచి చెడు ఎరిగిన వారే దేవతల వలె ఓకే అంతవరకు అవసరం. అయితే ఏం చెప్తున్నాడు అంటే సైతాన్ గాడు ఆమెకి కన్ఫ్యూజన్ లో పెట్టి టెంప్టేషన్ లో తీసుకెళ్తున్నాడు, స్వాదంలోకి తీసుకెళ్తున్నాడు. ఆ మైండ్ ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు. చాలా మంది ఇది నిజమా నిజమా నిజమా. పోలీసులు కూడా చూడండి, చాలా మందికి అది నిజమైనప్పుడు కూడా ఇది నిజమా, ఇది ఎలాగైనా, అవునా, అలా జరిగిందా నిజాన్ని కూడా అబద్ధంలోకి మార్చే జ్ఞానవంతులు ఉన్నారు ఈ లోకంలో, లేదా? ఉన్నారు. మన జీవితంలో కూడా మనల్ని టెంప్ట్ చేసి మనల్ని శోధించి ఒక మాటని 10 సార్లుగా మాట్లాడి పదే తిప్పి కొట్టి అబద్ధపు మార్గంలో నడిపించే వారు కూడా ఉన్నారు. ఇది సత్యం తీసుకునేది అక్కడే. చాలాసార్లు వాక్యంలో ఉన్న మరి ఆ మాటకి ఒబే లేకన్నా మరి చేస్తున్నారు. మొట్టమొదటిగా ఏం చేస్తున్నారండి? దేవుని మాటకి ఒబే అంటే విధేయరాలుగా ఉండకన్నా మరి వాక్యంలో నుంచి బయటకు లాగుతున్నాడు సైతం. ఏం చేస్తున్నాడండి? వాక్యంలో నుంచి ఆ యొక్క సారాన్ని తీసేస్తున్నాడు, ఆ బలాన్ని తీసేస్తున్నాడు. దేంట్లో నుంచి తీసేస్తున్నాడు? వాక్యంలో ఉన్న సారం, వాక్యంలో ఉన్న బలం తీసివేస్తున్నాడు. ఇప్పుడు మనకు తెలుసు కదా, అంశ ఏం చేస్తుంది? అంశకున్న మంచి గుణం ఏంటి? అంశ చూడలేదంటే మనం చూడలేదు, కానీ దాని కార్యం తెలుసు కదా మనకి. అంశ ఏం చేస్తుంది? చెప్పండి మీరు పెద్దలు, గట్టిగా చెప్పండి, వినిపించండి. అంశ దాని మంచి గుణం ఏంటి? అంశ ఏంటండి? అంశ అంటే పాలును నీళ్లు కలిపి పెడితే దాంట్లో పాలుని తాగి నీరుని వదిలేయగలరు. అంత కెపాసిటీ ఉందా లేదా? కొత్తగా వింటున్నారు. నిజమా? అంశకి పాలుని వాటర్ని వేరు చేసే సత్తా ఉంది. అర్థమవుతుందా? అది తాగేటప్పుడు అంశం చూసి కదా, చూడలేదు కదా, కానీ నేను కూడా చదువుకున్నదే, నేను చూడలేదు, నేను చదివిందే. ఓకే, అయితే అలాంటి మంచి గుణం ఉంది. చూడండి, ఒక దీంట్లో ఆ శక్తిని తీసేస్తే, ఆ సారాన్ని తీసేస్తే అది ఉట్టి మట్టిగా ఉండిపోతుంది. ఒక చెరుకు ఉంది, దాంట్లో రసం తీసేస్తే అది ఇంకా పిప్పే. ఈ శరీరం ఉంది, ఈ శరీరంలో ఆత్మ తీసేస్తే మట్టికే వెళ్ళిపోతుంది. అలాగే వాక్యంలో ఉన్న శక్తిని తీసేయాలా? మన శరీరంలో ఉన్న ఆత్మ తీసేస్తే ఏమవుతండి? నా కొడుక అన్న మా అమ్మ భాష, నా కొడుక అన్నోళ్ళు కూడా ఏంటంటారు? సరేరా వెళ్ళి పాతి అండి అంటదా లేదా? ఇంట్లో పడుకోబెట్టండి అంటారు. ఏమంటారు? వెళ్ళి పాతి అండి, ఇంకా అవసరం లేదు కదా. అలాగా వాక్యములో ఉన్న శక్తిని తీసేయాలని చూస్తుంది. ఎవరో తెలుసా?
సైతాన్ మీకు కన్ఫ్యూజ్ చేస్తాడు అలాగా. అర్థమవుతుందా? వాక్యంలో ఉన్న శక్తి విను, బాగా విను. ఏమన్నాడు సైతాన్ గడికి ఇష్టం, వినండి వాక్యం వినండి. ఓ ఆడుకుంటుంటాడు ఇక్కడ, అలాగా ఆడుకుంటాడు. ఏం చేస్తాడు? ఆ శక్తిని మీరు పొందుకుంటున్నారు, ఆ వర్డ్ రిసీవ్ చేసుకుంటున్నారు. మీరు ఆ శక్తిని ఎరిగి ఇంకా నిజమే కదా ఇలా అన్నారంటే దేవుడు అది జరుగుతుంది, దేవుడు ఇలా అన్నాడంటే అది జరిగి తీరుతుంది, అది నిజమే కదా అని నువ్వు పదే పదే దాని అంతా నమ్మిక ఉంచి నీ ఎట్లా సైతాను గడికి పడుతుంది, వాడికి భయం పడుతుంది, వణుకు పుడుతుంది. అందుకనేసే వాక్యంలో ఉన్న సారం తీసేయాలా, ఉట్టి డొక్కిచ్చేయాలా. దాంట్లో ఉన్న చాక్లెట్లు, దాంట్లో ఉన్న స్వీటు, దాంట్లో ఉన్న విలువైనది తీసేసి ఉట్టి డొక్కుతో ఏం ప్రయోజనం అండి? ఏదైనా ప్రయోజనం ఉందా? ఈ వచ్చిన జస్ట్ ఈ ప్రింట్ వల్ల ఏదైనా ప్రయోజనం ఉందా? మనకి ప్రయోజనం ఏట్లేదు. ఈ ప్రింట్ వల్ల ఏంటంటే ప్రయోజనం ఉందా? ఏట్లేదు. కానీ దాంట్లో ఉన్న సారం, దాంట్లో ఉన్న శక్తి అర్థమవుతుందా మీకు? దాంట్లో ఉన్న శక్తితో మనం పొందుకుంటే, అది మన హృదయం అనే పలకల మీద రాసి పెడితే గొప్ప శక్తి. ఏరియా ప్రార్థించినప్పుడు ఏ రీతిగా అగ్ని దిగిందో ఆ రీతిగా దిగలదు. ఎప్పుడు ఆ శక్తిని ఆశ్రయించినాడు. అయితే సైతాన్ గాడు మరి ఆ వాక్యంలో ఉన్న శక్తి తీసినట్లు తీసివేస్తున్నాడు. ఆ రోజుల్లో మరి తల్లిదండ్రులు కొంతమంది తప్పు చేసి వారి యొక్క పిల్లలు వద్దు అని అనుకున్నప్పుడు ఏం చేస్తారు? పార్ట్ బై పార్ట్ తీసేస్తారు. ఎదిగాడు బాబు లోపల, ఏం చేస్తారు? పార్ట్ బై పార్ట్ ఆపరేషన్ చేసి తీసేస్తారు. మీకు తెలుసా? మీకు తెలుసు. అది మరి ఏంటంటే కేసు కూడా ఉన్నదండి, కేసు కూడా వేస్తారు. పిట్సెడ్ సైడ్ అని అంటారు, పీటర్స్ సైడ్ అనేసి దాన్ని అంటారు. పీటర్స్ సైడ్ అని ఒక ఆపరేషన్ ఏం చేస్తారంటే, తల్లి గర్భంలో ఆ బాబు మాకొద్దు, ఇంకా ఈ బాబు అవసరం లేదు అని అన్నప్పుడు బాబు కొద్దిగా ఎదిగిపోయాడు అని అంటే ఏం చేస్తారు? పార్ట్ బై పార్ట్ తీసేస్తారు. కాలు అలా అమౌంట్ అలా తీసేస్తారు. ఇవన్నీ చెప్పుకోదగ్గర కానీ దేవుల్లో ఉన్న వాక్య సారం అలా తీసేయాలని సైతాన్ గారు చూస్తున్నారు. ఈ మనుషులే తట్టుకోలేకపోతున్నారండి. ఈ మనుషులే ఆ యొక్క ఆపరేషన్ తట్టుకోలేక, అలాగే ఎవరైనా చేస్తే మాకు చెప్పండి, వాళ్ళకి మేము ఎక్కడేస్తాము? సరసాలు ఆ యొక్క జైల్లో వేస్తాము అని అంటున్నారు. ఆ పోలీసులకు చెప్తే ఎక్కడేస్తారంట? జైల్లో వేస్తారు. ఒక మనిషి తట్టుకోలేకపోతున్నాడు ఆ ఆపరేషన్ ని, ఒక మనిషి తట్టుకోలేకపోతున్నాడు ఆ యొక్క స్థితిని చూసి. మరి వాక్యంలో సారం తీసేయాలని చూస్తున్నాడండి సైతాన్. ఊరుకుంటాడా? తండ్రి లేని దేవుడు ఊరుకుంటాడా? కలగవలసింది దానికి ఉంది, సాధనకి కావాల్సిన ఉంది, సరి చదివేసి పెట్టాడు. అయితే మనం ఎరగాల, మనం తెలుసుకోవాలి. ఈరోజు దేవుడు స్వయాన మన దగ్గరకు వచ్చి ఇలాగా అలాగని చెప్పడు. కానీ ఒకటి మాత్రం నిజం ఏంటో తెలుసా? మరి ఆ వాక్యంలో సారం మనం తెలుసుకుంటాం. దాన్ని తీసివేయాలని మన దగ్గరికి సైతాన్ కూడా వస్తాడు. అది చాలా ఇంపార్టెంట్ అని పని అని అంటున్నాం కదా. ఇది నిజమా? దేవుడు చెప్పాడా? మీ దేవుడు చెప్పాడా? నా నోటి మాట కాదు, అక్కడే చూడండి. ఇది తినకూడదని దేవుడు చెప్పినా అని 1వ వచనంలో చెప్పాడు. 2వదిగా ఏంటో తెలుసా? 2వదిగా అయితే తోట మధ్య ఉన్న చెట్ల ఫలములను గూర్చి దేవుడు మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని అని చెప్పి సర్పం ఆమెతో చెప్పాను. అక్కడతో ఆగిందా? రైట్, బాగానే చెప్పింది. దేవుడు చెప్పాడు ఆ మధ్యలో ఉన్న చెట్టు యొక్క ఫలమును కానీ దానికి కానీ తినకూడదని చక్కగా చెప్పింది, వివరించి చెప్పింది. ఏదైతే దేవుడు ఆమెతో చెప్పారో అది చెప్పింది. అక్కడతో ఆగిందా? లేదు. మళ్ళీ ముందుకు చూస్తే 4వ వచనంలో ఓకే 3వ వచనం బి పార్ట్లో మీరు చావకుండానట్లు వాటిని తినకూడదని, వాటిని ముట్టకూడదని. ముడితే మీరు చచ్చిపోతారని చెప్పాడా దేవుడు? లేదు. దాన్ని తినకూడదు అన్నాడు. జస్ట్ చూడడము లేకపోతే తాకడం అనేది వేరే లెక్క, కానీ దాన్ని తినమున చేస్తారని నిశ్చయంగా చెప్పాడు. కానీ ఈమె ఇంకా ముట్టకూడదని ఎక్స్ట్రా వర్డ్ అంటే నేను అదే చెప్తున్నాను కదా. ఒక తప్పుకి అది తప్పు జరిగిందా, ఒక సత్యానికి అలా జరిగిందా ఇలా జరిగిందా అంటే ఎమోషనల్ గా ఇంకో ఏదో మాట అంటారు కదా, ఆ మాటని పట్టుకొని మళ్ళీ దాన్ని పట్టుకొని నిలబడతా తప్పు ఫైనల్ గా మన పైనే వేస్తారు. అంత జ్ఞానం ఉన్నారు, అంత జ్ఞానంతో ఉన్నారు. ఇలాంటి జ్ఞానమే వాడుతున్నారు సైతాన్ గారు. ఆ తర్వాత 4వ వచనంలో అందుకు సర్పము మీరు చావనే చావరు యాలయనగా మీరు వాటిని తినమున మీ కన్నులు తెరవబడినని మీరు మంచి చెడును ఎరిగిన వారై. ఇక్కడ చూడండి, 2వది మీ దేవుడు క్రూరుడు అని నిరూపిస్తున్నాడు. ఏమండి?
మీ నాయకుడు, మిమ్మల్ని సృష్టించిన సృష్టికర్త, మీ దేవుడు, మీ తండ్రి అని అనుకుంటున్న ఆ దేవుడు క్రూరుడండి బాబు, మీకు తెలుసా అని సైతాన్ గాడు చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అని అంటే, మీరు చావరు. దేవుడు అంటున్నాడు మీరు తిన్న దినమున నిశ్చయముగా చస్తారు, వాక్యంలో ఉంది కదా. కానీ సైతాన్ గారు అంటున్నాడు మీరు తిన్న దినమున చావరు. చూసారండి ఎంత చక్కగా చెప్తున్నాడు సైతాన్ గారు. ఆపోజిట్, మన వాక్యానికి వ్యతిరేకంగా మాట్లాడే మనుషులు కానీ, వ్యతిరేకంగా మాట్లాడే మాటలు కానీ, వ్యతిరేకంగా మాట్లాడే బోధలు కానీ, వ్యతిరేకంగా ఎవరొచ్చినా కూడా వారిని మనము యాక్సెప్ట్ చేయకూడదు, అంటే అంగీకరించకూడదు. వారిని ఎంత దూరం ఉంటే అంత మంచిది. అర్థమవుతుందండి? దేవుడు చెప్తున్నాడు మీరు తిన్నదనమున నిశ్చయంగా చేస్తారు. కానీ ఇక్కడేమంటుంది, మీరు తిన్నదనమున చావరు. నా సొంత మాటలు కాదు, మీరు అక్కడ చదవండి. ఎవరైతే చదివిన వాళ్ళు ఉన్నారో మీకు తెలుస్తుంది. 4వ వచనంలో మీరు చావరు. యాలి అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడినని. అయ్యో ఇది చూడండి, యాలి అనగా మీరు తిన్నదనమున చావరు. యాలి అనగా మీరు వాటిని దినమున మీ కన్నులు తెరవబడతాయి. తెలుసా? మీరు తిన్నదనమున మీ కళ్ళు తెరవబడతాయి. అంతేకాదు మీకు మంచి ఏంటో చెడేంటో తిరిగిపోతుంది, తెలిసిపోతుంది, మీకు జ్ఞానం వచ్చేస్తుంది. ఏమొచ్చేస్తుందండి? మంచి చెడు నుంచి జ్ఞానం వచ్చేస్తుంది. మంచి చెడులు ఎరిగిన వారి వల్ల అయిపోతారు. మంచి చెడులు ఎరిగిన వారి వల్ల అయిపోతారు. మీరు తింటే ఏమవుతుంది? మీకు మంచి చెడులు తెలిసిపోద్ది. అంటే మీరు అది తింటే మంచి చెడులు తెలుస్తాయి. దేవుడు చెప్పాడు. మంచి 17వ వచనంలో ఏముంది? అయితే మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షఫలం. మంచి చెడు అంతవరకు మంచిగా ఉన్నారు, ఇప్పుడు చెడు కూడా ఏడవడం చూడండి. మంచి చెడులు తెలుగునిచ్చు వృక్షఫలం మీరు తినకూడదని దేవుడు చెప్పాడు. ఆల్రెడీ చెప్పాడు మంచి తెలుగు ఉంది, దాంట్లో ఏముంది? మంచి ఉంది, చెడు ఉంది. అది అవసరం లేదు మీకు. అది తినొద్దు. అప్పుడే మీరు తినొద్దు. అది తర్వాత ఇస్తారా, లేకపోతే ఎప్పుడు ఇస్తారా? మన కోసమే ఆ చెట్టు పెట్టాడా, లేకపోతే సైతాన్ని శోధించడానికి పెట్టాడా? ఆ చెట్టు తీసి పడిపోవాలని పెట్టాడా? ఆ చెట్టు కోసం అనేకమైన కృషులు మనకే వస్తాయి. అది అవసరం లేదు, మన దేవుడు రాయలేదంటే మనం దానికోసం ఎక్కువ ఆలోచించకూడదు. ఎందుకంటే అలాంటి టైంలో పట్టుకుంటాడు సైతాన్. ఓకేనా? ఎప్పుడు దానికోసం వెళ్ళొద్దు. ఓకే. కానీ అయితే ఒకటి చెప్తున్నాను చూడండి, దేవుడు అంటున్నాడు కదా ఆ చెట్టు ఫలములు ఏమంట మంచి చెడులు ఇస్తాయి అని దేవుడు స్పష్టంగా చెప్పాడా లేదా? కానీ సైతాన్ గాడు అంటున్నాడు ఆ తినదినమున మంచి చెడులు మీకు తెలుస్తాయి. అంటే మీ దేవుడు మాత్రం తినొద్దన్నాడా? అది తింటే మంచి చెడులు తెలుస్తాయా? మంచి చెడులు తెలుస్తాయి. రే నీకేం తెలుసురా? ఇప్పుడంతా ట్రెండ్ ఆండ్రాయిడ్ మొబైల్ ఉండాలిరా. ఆండ్రాయిడ్ మొబైలే. ఏ యాప్ ఓపెన్ చేయి, ఏ మంచిది ఓపెన్ చేయి, ఏ చెడ్డది ఓపెన్ చేయి, చెడే వస్తుంది. డబ్బిచ్చి కొనేసారు. చిన్నపిల్లలకి, పెద్దవారు, యవ్వనస్తులకి, వృద్ధులకి అసలు ఏంటో తెలియదు. కానీ ఇప్పుడు చిన్నపిల్లల నుంచి ఆ మాటలు అన్నీ మారిపోయాయి. మనకు తెలియదు. మన చిన్నప్పుడైతే మా ఆ ఏరియా దాటి కొద్ది ముందుకెళ్ళామంటే భయం వచ్చేది. అరే ఎవర్రా అనుకో భయం. కానీ ఇప్పుడు ఊళ్ళు దాటి ఊరు వెళ్ళిపోతుంది. చెప్పిన మాట వినట్లేదు. నీకేం తెలుసా అని అంటున్నారు తల్లిదండ్రులకి. ఏమంటున్నారు తల్లిదండ్రులకి? నీకేం తెలుసా, నాకు తెలుసు అని అంటున్నారు కదా పిల్లలు. ఎందుకు? సోషల్ మీడియా పాటు చేస్తున్నారు. మొబైల్ తెలియని నాకు ఏ యాప్ ఓపెన్ చేసినా మా అక్క లాక్ ఏదో పెట్టుకుంటుంది అనేసి మా అక్కకు ఒక లాక్ యాప్ ఓపెన్ చేసి పెట్టి, అమ్మ లాక్ వేసుకో ఫోన్పేకి వీటికన్నిటికీ కొన్ని ఇంపార్టెంట్ థింగ్స్కి అని చెప్పి దానికి ఇస్తే ఆ యాప్ జస్ట్ ఓపెన్ చేసినప్పుడంతా మరి ఏదేదో యాడ్స్ వస్తుంది. అరే ఏంద్రా ఇది ఇలా వస్తుందని అంటే వెంటనే డిలీట్ చేశాను చెప్పాను. వెంటనే డిలీట్ చేశాను. అయితే తను ప్రార్థనాపూర్వకంగా ఉంటుంది. ఇప్పుడు క్రైస్తవులని ప్రార్థనాపూర్వకంగా ఉండడము, మరి వాక్యం చదవడము, ప్రార్థన చేయడము, మనం దాన్ని గుర్తిస్తాం. అది తప్పు అని చెప్పి దాని నుంచి మనం బయటకు వస్తాం. కానీ ఎంతోమంది ఎరగని యవ్వన కాలపు జీవితాన్ని జీవించి యవ్వనస్తారు, చిన్నపిల్లలు, పెద్దవారు అలాగండి సాధిస్తారు. ఒక దేవుని వాక్యం ద్వారానే వారి నడతలు సరిపడతాయి. అంటే
ఎన్నో ఆత్మలు ఇంకా రక్షింపబడలేదా మీ పక్కన? మీరే దానికి బాధ్యతలు, మీరు చెప్పాలా వెళ్ళి. అయితే మీ దేవుడు క్రూరుడు, తినతినున్నా మంచి చెడు మీకు తెలిసిపోద్ది, తినండి తినండి అని చెప్తున్నాడు కదా సైతాను గారు. క్రూరుడు అని చెప్తున్నాడు. మన దేవుడు నెమ్మదస్తుడు. మన దేవుడికి అసాధ్యమైనది ఏది లేదు, ఆయనకి సమస్తము సాధ్యం. మన దేవుడు సమస్తాన్ని సృష్టించి దాన్ని మీద అధికారం చలాయించండి, దాన్ని లొంగదీసి ఏలుబడి చేయండి అని మన తండ్రి అయిన దేవుడు మనకు చెప్తున్నాడు. ఈరోజు వాటికి మనం లొంగిపోయి ఉన్నామంటే కారణం ఏంటో తెలుసా? దేవుని మాటని వినక. రెండవది, మన దేవుని మనం తప్పు పడుతున్నాం. అవునే, నిజమే, ఆ దేవుడు ఏటే వెళ్ళనే అక్క వెళ్ళనే చర్చికి, ఏటి తగ్గలేదే వచ్చినాను బ్యాక్ అంటారా? వెళ్ళాను, చర్చికి వెళ్ళాను, ఏం జరగలేదు, ఇగో ప్రేయర్ చేయించుకొని వచ్చాను. అక్క అక్కడ కడతాడట ఆయన. ఏటి కడతాడు? మెడకోడు కడతాడు, చేతి కూడా కడతాడు. ఏటి కడతాడా అమ్మ? పెద్ద తాయెత్తు ఒకటి కడతాడు. తాయెత్తులు ఎలా తయారు చేస్తాడు తెలుసా మీకు? తెలీదా? చదువు. ఇది ఎలీషా గ్రూప్ యూట్యూబ్ ఉంటుంది, చదువు. ఆ యూట్యూబ్ చూడండి. దాంట్లో మాంత్రికులు, పెద్ద మాంత్రికులు, మనిషి యొక్క మాంసము తినే మాంత్రికులతో దేవుడు మాట్లాడితే దేవుడు నమ్ముకున్నారు. వాళ్ళు చెప్తారు తాయితలు ఎలా తయారు చేస్తారని. పంది వేస్టెడ్తో లోపల పెడతారు, అదేమో వచ్చి మెడకు పెట్టుకొని ఆహారం లాగా నృత్యం లాగా వేసుకొని తిరిగేస్తుంటారు. దేంతో తయారు చేస్తారు? అది మనిషిది కూడా కాదు, పందిది. నిజమమ్మా, నా మాట కాదు అది. నాకు ప్రూఫ్ ఉంది, ప్రూఫ్ లేకుండా నేను మాట్లాడట్లే. ఈ మెసేజ్ యూట్యూబ్లో కూడా వెళ్తుంది, అర్థమైందా? ఏంటి ప్రూఫ్? వాళ్ళే చెప్తున్నారు. ఎంతో మనిషి మాంసం తిని కూడా అలాంటి కరోడు కట్టిన మరి దెయ్యపు సేవకులు వలె ఉంటున్న వారు, మాంత్రికులు వాళ్ళు ఏం చేశారంటే దేవునికి నమ్ముకొని మారిపోయి ఇప్పుడు దేవుని కొరకు సాక్షులుగా బ్రతుకుతున్నారు. అలాంటి దగ్గరికి వాళ్ళ అమ్మ మార్తమ్మ రాయ అలాగే వెళ్దాము. మార్తమ్మ అలాగే ఏడ్ చేస్తారు పేరేమో మార్తమ్మ, కీర్తమ్మ. తర్వాత అక్కడికి వెళ్ళేసరికి నాయన తాయెత్తు కట్టు, నాయన మెడకొకటి చేతికోటి కట్టి. ఏది మెడకొకటి చేతికొకటి, మొగలుగా ఏదో మొలతాడు కట్టే. మొలతాడు చుట్టూ కొట్టుకున్నాడు ఒక ఆయన, అదెవరో నాకు తెలియదు. ఉన్నారు మొన్న సాక్షి విన్నా నేను పాస్టర్ది. ఆయన అట తగలకూడదు అప్పరు మరి పీటర్ గారు ఆయన మొత్తం కట్టేసేవారంట. కట్టేసి ఏది తగలకూడదని, బయట దిష్టి తగలకూడదు, ఏది తగలకూడదు, లేకపోతే ఎవరైనా ఏం చిల్లంగా హాస్పిటల్ చేస్తే తగలకూడదని మొత్తం కట్టేసి వెళ్ళిపోయేవాడు. కనబడదు కదా బయటికి, సో లోపల ఉంటుంది కదా, సో మొత్తం కట్టుకొని వెళ్ళిపోయేవాడు. ఎవరైనా చూస్తే ఏట్రా ఇదని అంటారు, కానీ లోపల ఉండదు కదా, సో ఎవరు తెలియదని షర్ట్ కవర్ చేసి కట్టుకొని వెళ్ళిపోయాడు. అమ్మ అలాంటి పనులు చేయకండి. మీ దేవునికి సత్తా లేకపోతే, మీ తండ్రి అయిన దేవుడు యెహోవా దేవునికి, మరి యేసుక్రీస్తు దేవునికి, పరిశుద్ధాత్మ దేవునికి ఆ సత్తా లేకపోతే నువ్వు పరిగెట్టు. మీ ఇంట్లో నీకు తిండి లేకపోతే నువ్వు పరిగెట్టు. అర్థమవుతుందా? నీ సంఘంలో నీలో నువ్వు డైలీ వాక్యం చదవకన్నా, దేవుని శక్తి నువ్వు ఎరగకన్నా, దేవుని పరిశుద్ధత నువ్వు తెలియకన్నా, దేవుని యొక్క పరిశుద్ధాత్మ శక్తి నువ్వు ఎరగకన్నా, సార్వభౌముడు అని చెప్పాను మొట్టమొదటిగా నేను వచ్చినప్పుడు. అంటే సార్వభౌముడు అంటే ఏంటి? సర్వాధికారం కలిగిన దేవుడు ఆయన. హల్లెలూయా! సర్వాధికారం. అది శాతమైన శక్త, శుద్ర శక్త, అది ఎరుక గోడలాగా మీ యొక్క ఆశీర్వాదాలు అడ్డుకునే మనిషి ఎవరు మీ ముందు నిల్చుంది? మరి ఎవరైనా కూడా దాన్ని కూల్చగల శక్తి ఒక తండ్రి అయిన దేవుడికి మాత్రమే. ఆ యెహోవా దేవుడికి ఉంది, ఆ యేసయ్య దేవుడికి ఉంది, ఆ పరిశుద్ధాత్మ దేవుడికి ఉంది. మనం ఎందుకు ఆయన మీద ఆధారపడతాం? మనం ఆయన దగ్గరికి ఎందుకు వెళ్ళి మోకాలు వేయట్లేదు? ఆయన దగ్గరికి వెళ్ళి సంఘంలో నేను మోకరించి ప్రార్థన చేస్తాను. ఈ విషయంలో ఎందుకు నేను సేవకుల దగ్గరికి వెళ్ళి ప్రార్థన చేయించుకుంటారు? ఎందుకు మీరు అలా అనుకోరు? అక్కడికి వెళ్తాను, ఇక్కడికి వెళ్తాను, ఏమవుతుంది మీకు? అదే ఒక గంట నువ్వు ఎందుకు చర్చిలో కూర్చోవు? అదే ఒక గంట బైబిల్ పట్టుకొని నువ్వు ఎందుకు కూర్చోవు? అదే ఒక గంట నువ్వు తండ్రి అని దేవుని ముందు మోకాలేసి ఎందుకు కన్నీరు కార్చు? ఎవరో దగ్గరికి పోయి అయ్యా నాయకులు ఏం చేస్తారు? నాయకులే ఉంది పెద్ద లిస్టు, నాయకులుగా ఉంది పెద్ద లిస్టు, లేదా పెద్ద లిస్టు ఉంది ఆయనకి. ఆయన దగ్గరికి పోయి అయ్యా కన్నీరు కార్చు, అయ్యా నువ్వు తప్పు, ఎవరు లేరయ్యా దిక్కు, సహాయం చేయండి. ఏడ్ చేస్తాడు ఆయన.
ఉట్టిదే ఏదో కొంతమందికి కొద్దిగా దేవుని మహాకృపను బట్టి ఏదో ఇలాంటి గృహాలు గట్రా ఇస్తున్నారు కొద్దిగా. అది కొంతమందికి 100కి నాటికి అన్నట్లు జరుగుతుంది కొద్దిగా. కానీ మిగతావన్నీ దేవుని దగ్గర వాడగా దేవుని శక్తి నువ్వు ఎరిగి ఉంటే సామెతల్లో 25 చెప్తారు, రాజు హృదయాలను కూడా తిప్పగలడు. ఎవరి హృదయాలు? రాజు హృదయాలను తిప్పగలడు. ఈ దేవుడు సామర్థ్యం లేదని ఎప్పుడు అనుకోకు నువ్వు. ఆయన శక్తివంతుడు. జ్వరం ఎంత ఈజీగా తీసేయగలడు. నీలో ఉన్న ఆ యొక్క కాలు నొప్పి కానీ లేకపోతే నీ కంటి నొప్పి కానీ అది ఎలాంటి వారికైనా ఆయన సామర్థ్యుడు. ఆయన సామర్థ్యుడు. నేను అంత శక్తి లేదేమో చెప్తున్నాను. నెక్స్ట్ లెవెల్ దేవుడు అలా తీసుకెళ్తున్నాడు నేను చెప్తున్నాను. కానీ ఒకరోజు దేవుడు నా చేతుల ద్వారా ఆయన గుడ్డు వారికి కళ్ళు ఇవ్వగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే యూట్యూబ్ చూసి మరి ఈ రోజే ఒక తల్లి ఒక కుటుంబం మా ఇంటికి వచ్చారు. యూట్యూబ్ చూసుకుని ఆ నెంబర్ పట్టుకొని వచ్చారు. అయ్యా మీ ద్వారా ఒక ప్రార్థన చేయించుకున్నామయ్యా, ప్రార్థన చేసుకుని ఎన్నో అప్పుల్లో కూరుకుపోయాము. అది ఉంది మెసేజ్, నెక్స్ట్ వస్తుంది, నేను వేస్తాను యూట్యూబ్లో. కూరుకుపోయామయ్యా, మేము అప్పుల్లో కూరుకుపోయాము. ఆ తర్వాత ఇంకొక ఇల్లు ఉంది. ఆ ఇల్లు మేము అది అమ్మకానికి పెట్టాము. అది అమ్మకానికి వెళ్ళట్లే, మంచి వ్యక్తులు రావట్లే. అయ్యా మీ దగ్గర ప్రార్థన చేయించుకున్నామయ్యా, యూట్యూబ్ ద్వారా నెంబర్ తీసుకొని ఫోన్ చేశాము. మీరు ప్రార్థన చేశారు. ఇప్పుడు మీరు చేసిన నెక్స్ట్ డే కంతా ఆ ఇల్లు సేల్ అయిపోయింది. హల్లెలూయా. నెక్స్ట్ డే కంతా ఆ ఇల్లు సేల్ అయిపోయింది. చక్కగా ఆ ఇల్లు సేల్ అయిపోయింది. మా అప్పులనే తీర్చేసాము. ఇప్పుడు మేము సంతోషంగా ఉన్నాము. మా బిజినెస్, కొత్త బిజినెస్ మేము పెట్టుకోబోతున్నాము. చక్కగా ఉన్నాము. నా కుమారుడు చదివేందు దేవుడు గొప్ప అద్భుతాలు చేస్తున్నాడు. అలా చిల్లరగా ఉండి చదివేవాడు కాదు. కనుచూపు కూడా కొంచెం తక్కువైంది. వీటన్నిటి కొంచెం చెప్పాడు ఆయన. అయితే అవన్నీ చెప్పాడు. ఇవన్నీ దేవుడు అద్భుతం చేశాడు మా కుటుంబంలో. వీటిలో దేవుడు అద్భుతం చేశాడు అని వాళ్ళు వచ్చి ఈరోజు మార్నింగ్ వచ్చి సాక్ష్యం చెప్పుకున్నారు. దేవునికి కృతజ్ఞతగా సాక్ష్యం చెప్పుకున్నారు. ఇంటికి వచ్చారు వాళ్ళు. ఎక్కడ ఉంటారు, అంత దూరంలో వచ్చి సాక్ష్యం చెప్పుకొని చక్కగా వెళ్ళారు. మన దేవుల్లో సమస్తం మన దేవునికి సమస్తం సాధ్యం. మన దేవునికి అసాధ్యమైనది ఏది లేదు. నువ్వు ఎక్కడ ఏ మెడలో వేసుకొని చేతులు వేసుకొని మొలతాడికి వేసుకొని దానికి పట్టించుకోకు. వాళ్ళు అక్కడికి వెళ్తా ఇది అవుతుంది, ఇక్కడికి వెళ్తా ఇది అవుతుంది, ఉట్టిదే ఇదంతా అవుతాయి. కానీ నిన్ను నష్టపడతాయి, నిన్ను నష్టపరుస్తాయి. ఆ క్షణం మాత్రమే నష్టపరుస్తాయి. తర్వాత ఘోరమైన దెబ్బ కొడుతుంది, కోలుకోలేవు. అంత ఘోరమైన దెబ్బ కొడుతుంది. ఒకటి రావు అవి, మళ్ళీ 7 రెట్లుగా వచ్చేస్తాయి. అరే మనిల్లే రాది, మనల్ని ఆహ్వానించారు. మనిల్లు అంటది. అది ఏమంటది? మనిల్లే, పదండి వెళ్దాం అని చెప్పుకొని ఇంకా 7 చెట్ట దురాత్మలు బైబిల్లో ఉంది. 7 చెట్ట దురాత్మలు అవి తీసుకొస్తాయి. అమ్మా మీ దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. ఒక మాట ఆయన చెప్పాడంటే దాంట్లో శక్తి ఉంది. ఒక మాట ఆయన చెప్పాడంటే దాంట్లో సత్యం ఉంది. ఎందుకంటే ఆయన సత్యం కలిగిన దేవుడు. ఆయన చెప్పాడంటే చేసి తీరుతాడు. ఆయన రెండే ఇదే లేదు. అర్థమవుతుందా? కానీ సైతం గడు ఏమంటాడు, అవునా మీ దేవుడు అలాగన్నాడా? ఈ చుట్టుపక్కల దేన్నైనా తినకూడదని చెప్పాడా? తర్వాత 4వ వచనం ఏమంటున్నాడు, అందుకు సర్పము మీరు చావరు. అనగా మీరు వాటిని తింటే ఏమవుతుందో తెలుసా? మరి తినదినమున మీ కళ్ళు తెరవబడతాయి. తర్వాత మంచి చెడులు తెలిసిపోతాయి. చూడండి, అదే స్పెషల్గా చెప్తున్నా. దేవుడు చెప్పలే ఆ ముళ్ళు గుంచితే రక్తం వస్తుందని చెప్పాడు దేవుడు. ఆ రాయి తాగితే నొప్పి వస్తుందని చెప్పాడు దేవుడు. మంచి చెడు వస్తుందని చెప్పలేదు. 2:17 వచనంలో చెప్పాడు, మంచి చెడు వృక్ష ఫలము తినొద్దు. ఆయన క్లీన్గా చెప్పి తినొద్దు అంటున్నాడు. ఎక్కడ సైతాన్ గారు అంటుంది, తినదని ఏమవుతుందో తెలుసా? ఇది కొత్తగా చెప్తున్నాడా? కన్ఫ్యూజ్ చేస్తున్నాడు. బిజినెస్ పీపుల్ అంతమంది వస్తుంటారు కదా, మీరు తింటే పేరు వాడితే తెల్లగైపోతే ఈ తెల్లగైతే తర్వాత సంగతి, కానీ ఆడ మాత్రం ఎలాగైనా కొన్ని దాకా వదలదు. అర్థమవుతుందా మీకు? అలాగా సైతాన్ గారు ఏం చేస్తున్నాడు? చిన్నదనం చచ్చిపోతారా, చావురు, ఇది తింటే ఏమవుతుందో తెలుసా? ఎంత బాగా చెప్తారంటే తినదినం ఎలా ఉంటుందో తెలుసా? ఇలాగా అని చెప్పి మొత్తానికి మీరు తినదినం మంచి చెడులు తెలిసిపోతాయి. అది కొత్త విషయం. చెల్లిపోరా ఇక్కడ నుంచి, మాకు కొత్త విషయం కదా. ఆల్రెడీ దేవుడు మాకు చెప్పాడు రా, అది తినదినం మంచి చెడులు తెలుస్తాయి. అది మంచి చెడులు తెలివినిచ్చే వృక్షం, అది మనకు తెలుసు అని చెప్పలేదు. కానీ తినదిన మంచి చెడులు చెల్లి మరి అలాంటి వృక్షము మీ దేవుడు తినసాడా? అయ్యో చూడండి ఎంత జ్ఞానం వచ్చేస్తుంది. తినదిన అది
దేవుడు క్రూరుడు, మీ దేవుడు మంచోడు కాదు, మీ దేవుడు మంచి నాయకుడు కాదు, నాయకస్తుడు కాదు అని దేవునికి తప్పు పట్టే విషయంలో సైకలాజికల్ గా వెనకతలో ఒక మాట, వెనకతలో లోపల పుంచుకున్నాడు సైతాన్ గాడు. ముందు నాటకం చేస్తున్నాడు. నాటకం ఏం చేస్తున్నాడండి? నాటకం వేస్తున్నాడు. నాటకం వేసుకొని తాగుడుగా మూడవదిగా మనం చూడగలము. ఆయన అంటున్నాడు కదా, తిన్న మీరు మంచి చెడులను ఎరిగిన వారై దేవదూతుల వలె ఉండురనియు దేవునికి తెలియనని స్త్రీతో చెప్పగా. ఏమంటున్నాడండి ఇక్కడ 5 పార్ట్ లో ఇలా అంటున్నాడు కదా, ఆ తిన్న మీరు మంచి చెడులను ఎరిగిన వారి వలె అయిపోతారు, అయిపోయిన తర్వాత ఎరిగిన వారి వలె ఉంటారు, అంతేకాదు దేవదూతుల వలె ఉందిరని దేవునికి తెలియదు. దేవదూతలా మారిపోతారు, మీలో తెలియని సామర్థ్యం వచ్చేస్తుంది, దేవునికి సమానులు అయిపోతారు. సైతాన్ గాడు ఎలా త్రోసివేయబడ్డాడు? ఎలా త్రోసివేయబడ్డాడు సైతాన్ గాడు? దేవునితో సమానత్వం అధికారాన్ని కోరుకున్నాడు. హస్తం నేను ఉండాలా, అలాగ ఉండాలా, ఇలా ఉండాలా. సైతాన్ గాడు చెల్లని తన్నాడు దేవుడు. పాతాళాన్ని ఏం చేశాడు? తన్నాడు దేవుడు. అంతే పంతడు ఆయన. సైతాన్ గడికి తన్నాడు ఆయన. సైతాన్ అదే ట్రిక్స్ మనిషి మీద ఉపయోగించాడు. సైతాన్ గడు ఏం చేశాడు? అదే ట్రిక్స్ మనిషి మీద ఉపయోగించి మనిషికి కూడా నువ్వు తినదినమ్మా మంచి చెడులు తెలుసుకో, అంతేకాదు నువ్వు దేవదూతలు మారిపోతారు, శక్తి వచ్చేస్తుంది, బలం వచ్చేస్తుంది, అధికారం వచ్చేస్తుంది, అధికారాన్ని సాదృశ్యం, అధికారం వచ్చేస్తుంది, నువ్వు ఇంకా అది వచ్చేది ఇది వచ్చేస్తుంది అని చెప్పేసి వారిని కూడా పడగొట్టడానికి ట్రై చేస్తారు. పడగొట్టడానికి ట్రై చేసి అని అంటున్నారు కదా, మరి మీరు తిరిగి నా దేవదూతలు మారిపోతారు. మరి ఫరో కూడా అలాగే కదండి, అధికారం కోసం ఎన్ని చేశాడు, అలాగే చేసుకొని మరి నష్టపోయాడు. చాలా మంది ఈ రోజుల్లో కూడా అధికారం కోసం పరిగెడతా ఏం చేస్తున్నారంటే, అధికారం కోసం పరిగెట్టి చివరికి లాస్ అయిపోతున్నారు. దేవుని సన్నిధి నుంచి దూరం అయిపోయి ఏం చేస్తున్నారు? లాస్ అయిపోతున్నారు. ఎంతో మంది అధికారం కొట్టుకుంటున్నారు. అధికారం కోసం సొంత తల్లిదండ్రుల్ని, అధికారం కోసం సొంత అన్నదమ్ముల్ని, అధికారం కోసం సొంత వాళ్ళని కూడా చంపుకుంటున్నారా లేదు? ఇది మనం కళ్ళతో చూస్తున్నామా లేదు? ఇంకా వస్తున్న రోజులు ఇంకెంత భయంకరంగా ఉంటాయి బాబోయ్. భయంకరంగా ఉంటుంది లేదు, ఇంకా భయంకరంగా ఉంటుంది రాబోయే రోజుల్లో. చూడండి, మరి మనం చూడొచ్చు ఎంతో మంది పతనం ఇలాగే జరిగింది. ఎంతో మంది రాజులు, ఎంతో మంది మరి మేము చక్రవర్తులమని రాజులమని చెప్పుకున్న వారందరూ ఇంకా దీనికే గర్వించి లాస్ట్కి వారు కూలిపోయే స్థితి మనం చూడగలము. ఆయన డిగ్నిటీని, మరి దేవుడి యొక్క తత్వాన్ని, దైవత్వాన్ని తప్పు పెట్టాడు. దైవత్వాన్ని సైతం ఏం చేస్తున్నాడు? తప్పు పట్టించి తప్పుడు మార్గంలో నడిపించాలనుకుంటున్నారు. మీరు కూడా డివైన్ వేలో ఉంటారు అని చెప్పేసి దేవుడు చెప్పకముందే మరి తప్పుడు మార్గంలో నడిపించాలని చూస్తున్నాడు. సైతాన్ గారు పడిపోవడానికి గల కారణం యెషయా 14:14 ఒకసారి చదవండి. యెషయా 14:14 ఒకరు గట్టిగా తీసి చదవాలా? ఊహించేద్దాం, లాస్ట్కి వస్తాం మనం. యెషయా గ్రంథం 14:14 మేఘ మండలముల మీదకి ఎక్కెదను, మహోన్నతునితో సమానునిగా చేసుకుని. చూడండి, తండ్రిని దేవునికి సమానంగా చేసుకుంటాడంట ఆయన. సమానముగా చేసుకుందును అని మనసులో అనుకున్నాడు సైతాన్ గారు. చూడండి ఎక్కడ అనుకుంటున్నాడు? మనసులో గర్విస్తున్నాడు, దేవునికి సమానులుగా అయిపోతాను. నెక్స్ట్ నరకములో పాతాళంలో ఒక మూలకు త్రోసివేశాడు దేవుడు. ఎలాంటండి? దేవునికి సమానమా? సార్వభౌమునికి సమానమా? సైతాన్ గారు ఇప్పుడు ఆలోచన. ఇంకా అక్కడ చదివితే మీకు చాలా ఉంటుందండి. అలాగా చాలాసార్లు మనుషులు మనము దేవునికి ఏం తెలుసా? నాకు తెలుసు, డబ్బు ఉంటే బతుకుతాను, అధికారం ఉంటే నా దగ్గరికి 10 మంది రావాలా, నేనే దేవుణ్ణి చెప్పుకోలేదా? మనుషులు చెప్పుకున్నారు. 3వ దినాన్ని కనబడతాను చూడండి. ఎందుకు? ఆ డబ్బును నేను చెప్పిందే వాదం. చాలాసార్లు అంటారు కదా, పెద్దోళ్ళకి తెలుస్తుంది. మరి డబ్బున్నోడు ఏం చెప్తే అదే అంటారు. నిజం విసిగిపోయి చెప్తుంటారు. వాళ్ళు ఏం చెప్తే ఏదో వాళ్ళు ఏం చెప్తే అదే, డబ్బు ఉంటే చాలు. ఏంటంటారు? ఇలాగా ఇదే ఇలాగా చేయాలి
చర్చిల్లో కూడా చాలా మంది ఈ మధ్యన వింటున్నాను నేను. చర్చిల్లో కూడా ఏదో స్పాన్సరింగ్ చేస్తారు, బాగుంది, ఎంతో కొంత స్పాన్సర్ చేస్తారు. దేవుడు కలిగించాడు, చక్కటి జాబ్ ఇచ్చాడు, దేవుడు కొద్దిగా ఆకాశం తన మంచిదాన్ని, ద్వితీయోపదేశకాండం 28:12 ప్రకారం ఆకాశము తన మంచిదాన్ని తెరిచి, అరే నా కుమారుడు నా కుమార్తె కష్టపడుతున్నాడు కదా, ఎంత చదివింది కదా, ఎంత చదివాడు కదా అని ఏదో కొద్ది ద్వారాలు తెలిసి దేవుడు దీవిస్తాడు. వాళ్ళేమో తెస్తాడు, ₹1,00,000 అయితే 10వ వంతు 10,000 తెచ్చి ఏదో ఇచ్చాడు అనుకో. పాస్టర్ గారు అలా కాదండి, ఇలా చేయాలా, అది కాదండి, ఇలాగండి అని అంటాడు. ఏంటి ఏదో కొద్దిగా ఏదో సపోర్ట్ చేస్తున్నారు. మీటింగ్ పెట్టండి, 50,000 అవుతా, నేను చూసుకుంటాను, నా సంఘం కట్టండి, అంత ఎంత అవుతుంది, ఓకే నేను 3,00,000 స్పాన్సర్ చేస్తాను. కానీ నేను చెప్పింది నువ్వు చెప్పింది ఫోర్స్ అవుతానా, ఏమనాలా అవ్వ మనలేదు, మనాలా ఫోర్స్ అవుతానా అనాలా, మనం ఏమనాలా ఫోర్స్ అవుతానా అని. నువ్వు స్పాన్సర్ చేస్తే చర్చిలో ఏర్పడి చేయడం, చర్చిలో చేసి ఏర్పడి చేసే ఆత్మయే ఆత్మ, దురాత్మ. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడ్డావా, పరిశుద్ధాత్మ దేవుడు ప్రేరేపించాడండి. ఫస్ట్ వచ్చినప్పుడు మాత్రం అలాగే చెప్తారు. ఏం చెప్తారు, ఈరోజు పాస్టర్ గారు పరిశుద్ధాత్మ గారు ప్రేరేపించాడండి, నేను ఇంత ఇవ్వాలనుకుంటున్నాను సంఘానికి, ఇదిగోండి మీరు డెవలప్ చేయండి, మీ డెవలప్మెంట్ కోసం ఏది స్పీకర్లు కొంటారా, ఇంకేది ఏది కావాలి తీసుకోండి, ఓకే ప్లేస్ తీసుకుందామా, చర్చి కడదామా, అంతా బాగుంది. పాస్టర్ గారు అలా కాదండి, ఇలా చేయాలా, అలా కాదు ఇలాగా, అలాగొద్దండి ఇలాగా, ఏంటి అలాగా. దేవుడికి చేస్తున్నావయ్యా, సేవకుడికి ఏమి ఇవ్వట్లేదు. సేవకుడు ఆస్తులు సంపాదించుకుని ఎక్కడ తీసుకెళ్తాడు? సేవకుడు కోసమా ఇక్కడ? సేవకుడు దేవుని యొక్క మెసెంజర్స్ వాడు, దేవుని వాక్యాన్ని పంచేవాడు. అతను సంపాదించుకుంటే దేవుడు తీరుస్తాడు తీర్పు, అది పక్కన పెట్టండి. చాలా మంది సేవకులు ఉన్నారు, వాళ్ళ కోసం సంపాదించుకొని వాళ్ళ కోసం చేసుకొని ఇంక అదే బ్రతుకు, అదే డబ్బులు చోళ్ళకి అది సంపాదించుకొని సూపర్ అనేవాళ్ళు ఉన్నారు. వాళ్ళ కోసం నేను మాట్లాడలేదు. కానీ సేవకులు వారు ఎంతో కన్నీరు కారుస్తున్నారు, వారి జీవితాలు త్యాగం చేస్తారంటే నేను ఎవరు వస్తుంది, నన్ను చూశారు అంతే యాక్టింగ్ మంచిగా ఉన్నాను, నేను ఎలా ఉన్నానండి. ఏంటైందో తెలుసా, నార్త్ ఇండియా వెళ్ళిపోయాను, మిషనరీకి వెళ్ళిపోయింది. దేవుడు మాట్లాడినాడు, చదువు లేదా ఏదో నార్మల్గా వెళ్ళిపోయాను కాదు, చక్కగా ఇంటర్ చదివాను. తర్వాత డిప్లొమా హైదరాబాద్లో చేశాను, తర్వాత బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బెంగళూరులో చేశాను. బెంగళూరు ముఖం కూడా చూడలేదు నా ఫ్యామిలీ నుంచి ఎవరు, నా ఏరియా నుంచి ఎవరు. కానీ అలాంటి దగ్గరికి పోయా, నాకు తెలియదు ఎలా ఉండవు. అక్కడికి వెళ్ళి ఒక బెస్ట్ కాలేజీలో చదివాను నేను, నార్మల్ కాలేజ్ కాదు, KIT కర్ణాటక ఇన్స్టిట్యూట్ ఆఫ్ థియాలజీ, ది గ్రేట్ ప్రాఫెట్ ఎవరు, పాల్ తంగి గారు, వాళ్ళ దగ్గర నుంచి చదివాను. మొత్తం బెంగళూరు మొత్తానికి గొప్ప ప్రవక్త పాల్ తంగి అని మీరు కొట్టవచ్చు, యూట్యూబ్లో కూడా చూడవచ్చు. ఆయన దగ్గర ఆయన కాలేజీలో ఏజీ చక్కటి కాలేజీలో చదువుకొని చక్కటి సర్టిఫికేట్లు తీసుకొని మ్యాజిబుల్ సర్టిఫికేట్స్ తీసుకొని చక్కగా నేర్చుకొని అక్కడ ఉండి నేర్చుకున్నాము. బైబిల్ కాలేజ్ చాలా టఫ్. నేను జాయిన్ అయినప్పుడు 21 మంది నా క్లాస్మేట్స్. ఎంతమంది? 21 మంది. కానీ సర్టిఫికేట్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఓన్లీ 4. అర్థమవుతుందా మీకు బైబిల్ కాలేజ్ ఎంత టఫ్ ఉంటుందో? ఎంత టఫ్ ఉంటుందంటే ఏలి పరేస్తారు వాళ్ళు. మంచి కాలేజీలు ఎలాగుంటాయి తెలుసా, స్టాండర్డ్ కాలేజీలు ఎలాగుంటాయంటే ఏలి పడేస్తాడు. మధ్యలో ఎవడో లవ్ చేశాడు, తీసి పడేశాడు. ఆడ మధ్యలో ఇంకేదో వేసాడు, తీసి పడేశాడు. ఇంకో మధ్యలో ఏదో ఈ పని చేయను ఆ పని చేయను, నేనే పెద్ద నా డాడీ మాస్టర్, నాకు 500 మంది మా చర్చికి వస్తారు, మాకు ఇంత పోరా అనేసారు కాలేజీ అనేసారు. వెళ్ళిపోయి చాలా మంది. స్టాండర్డ్ కాలేజీలో సర్టిఫికేట్ పొందడం అంటే అంత ఈజీ కాదు. ఇప్పుడేమో నాకు తెలియదు, కానీ నేను గ్రాడ్యుయేట్ అయింది 2016, 14, 15, 16 ఆ టైంలో బ్యాచులర్ ఆఫ్ థియాలజీ బెంగళూరులో చేయడం అనేది దేవుడిచ్చిన అదృష్టం, దేవుడిచ్చిన కృప. డబ్బులు కూడా కట్టాలా, డబ్బులు ఇవ్వకుండా కూడా తీసివేసేస్తారు. డబ్బు నా దగ్గర లేదు, కానీ అద్భుతం, ఎవరో తెలియని సేవకుడు వచ్చి నా కొరకు డబ్బు కట్టి చనిపోయాడు ఒక ప్రార్థన ద్వారానే. నిజంగా ఫ్యామిలీకి నేను అడగలేకపోయాను, ఎందుకంటే నా ఫ్యామిలీ అప్పుడు హిందూస్గా ఉండేవారు. నేను అడిగితే ఏమి ఇస్తారు, అరే నువ్వు డిగ్రీ చదివితే ఏదో ఒక జాబ్ వస్తుంది, ఇంటర్ చదివితే ఏదో ఒక జాబ్, థియాలజీ ఏంట, ఆ బైబిల్ థియాలజీ అనేవాళ్ళు మా ఫ్యామిలీకి తెలియదు. అలాంటి సమయంలో కూడా నా కొరకు ఎవరో డబ్బు తెచ్చి కట్టేసి ఆయన తిమోతి పాస్టర్ గారు, తర్వాత మేము కలిసి 1 year తర్వాత కలిసి ఆయన స్పాన్సర్. ఆయన దేవుడు ప్రేరేపిస్తే నా పేరు మీద ఆయన వచ్చి కట్టి ఎంత గొప్ప బాధ్యత. మా దేవుడు సమస్త మనకి ధనము ఆయనది, ఈ లోకం మీద బంగారము ఆయనది, ఈ లోకం మీద ఎండి బంగారములు ధనము ఆయన యందు ఉన్నవి.
ఆయన ద్వారాలు తెరిస్తే దాన్ని ఎవరు మూయలేరు అంతే. హల్లెలూయా. అని తెరిస్తే ఎవరు మూయలేరు. ఆయన మీద ఆధారపడదాం. ఏదో మనిషి లేకపోతే ఏదో మనుషులు లేకపోతే ఇంకెవరి మీద మనం ఆధారపడ అవసరం లేదు. ఎందుకంటే మా దేవుడు అంతేకాదు. ఈ అధికారం కోసం పరిగెట్టకండి. నాకు అధికారం కావాలి, నాకు ఈ అధికారం కావాలా, నాకు ఈ అధికారం ఉంటేనే నాకు వద్దు, మంచిది కాదు. దేవుడు ఇస్తాడా? పర్ఫెక్ట్ గా చెయ్యి. ఈరోజు నన్ను దేవుడు ఇలా నిలబెట్టాడు. నార్త్ ఇండియా వెళ్ళిపోయాను చక్కగా చదివి, నార్త్ ఇండియా మిషనరీకి వెళ్ళిపోయాను. నేను తీసుకున్న రూమ్ లో నేను నుండి ప్రార్థన చేసుకుని సేవకి వెళ్ళిపోయేవాడిని. వెళ్ళిపోయిన తర్వాత మరలా నేను వస్తానో రానో ఎవరికి తెలియదు. ఒకలాగా మరి ఆ యొక్క సర్కిల్ మా వాండర్ ఎవరైతే ఉన్నాడు ఆయన కూడా ఏం చేయగలడు, ఒక నెల రోజులు చూస్తాడు, చూసి ఇదేట్రా బాబు ఇంత రాలేదు ఏట్రా అని చేసి సైడ్ చేసేసి థింగ్స్ అంతా సైడ్ చేసి ఒక ప్యాక్ లా చేసి సైడ్ పెట్టేసి రూమ్ రన్నింగ్ చేస్తాం. అలాంటి స్థితిలో ఉన్నాం మేము. ఏమో తిరిగి వస్తామో రామో కూడా తెలియదు. సైకిల్తో 40 కిలోమీటర్లు వెళ్ళేవాళ్ళం, మళ్ళీ 40 కిలోమీటర్లు వచ్చేవాళ్ళం. అది ఒక్కరోజు కాదు, ప్రతి దినం చేసేవాళ్ళం సైకిల్. అందుకే నాకైతే హెల్త్ ఖరాబ్ అయిపోయింది. మంచి ఎవరు వస్తుంది, మంచి యంగ్ డైనమిక్. నేనైతే ఎన్సీసీ కుర్రోడ్ని, నార్మల్ కాదు, ఒక ఎన్సీసీ కుర్రోడ్. నేనంటే ఒక ఆర్మీ ట్రైనింగ్ పొందుకునే కుర్రోడ్ని. నేను మంచి డైనమిక్గా ఉండేవాడు. సిక్ అయిపోయాను. బలహీనమైంది. చిన్న ఆపరేషన్ కూడా జరిగింది. అయినా కూడా ఇప్పుడు కూడా నేను బలం కలిగి ఉన్నాను. తగ్గేదే లేదు. దేవుని నామం, దేవుని కొరకు, దేని కొరకు కాదని దేవుని. అయితే దేవుడు అద్భుతకరంగా నన్ను మరలా తను చక్కగా నన్ను సమకూర్చి మరి దేవుడు అక్కడ మిషనరీ వర్క్ జరిగించిన తర్వాత ఈ రీతిగా దేవుడు నన్ను వాడుకోండి. ఇప్పుడుకూ వాడుకుంటున్నాడు. ఇంకా రాబోయే రోజుల్లో ఇంకా నెక్స్ట్ లెవెల్ సూపర్ నేచర్లో నన్ను వాడుకోబోతున్నాడు. మీకే తెలుసు, ఎన్నో సాక్ష్యాలు మీరు చూస్తున్నారు, మీరు అనుభవిస్తున్నారు. ఇంకా దేవుడు స్నేహితులారా, నేను ఒకటే చెప్పగలను, ఈ చివరి దినాల్లో మనం ఉన్నాము. మన దేవుడు సామర్థ్యం కలిగిన దేవుడు. మన సైతం నుంచి ఏం చేయాలనుకుంటాడు? డిస్టర్బ్ చేయాలనుకుంటాడు. మనము దేని విషయంలో కన్ఫ్యూజ్ అయిపోకూడదు. మొదటిది, మన దేవుడు వాక్యంలో రాయబడిందా 100% 100. అది ఇంకా దాన్ని మార్చడానికి ఎవరి తరం కాదు, అది బాగా చేయాలి. రెండవదిగా, మన దేవుడు క్రూరుడు కాదు, మన నాయకుడు క్రూరుడు కాదు, మంచి ఆయన మనకి మంచి కోసమే చెప్తాడు, మంచి చేస్తాడు మన దేవుడు. మూడవదిగా, మనలో గర్వం వద్దు. ఏ అధికారం కోసమో, లేకపోతే ఏ ధనం కోసమో, లేకపోతే ఇంకా ఏ బంగారం కోసం, ఇంకా దేనికోసమో మన తండ్రి అయిన దేవుడిని దూరం చేసుకోవద్దు. ఈ 3 థింగ్స్ ఈరోజు మనం నేర్చుకున్నాము. మీరు ఇంటికి వెళ్ళి చదవండి. అసలు ఇంకా ఎలా పడిపోయారేంటి, మనిషి జీవితం అక్కడ పడిపోయింది. అక్కడి నుంచే మొదలయ్యే శ్రమలు, కష్టాలు, దుఃఖము, బాధలు, ఇవన్నీ రావడానికి అదే మెయిన్ కారణము. మనం ప్రార్థన చేసిన ఎట్లా దేవుడు గొప్ప ద్వారాలు మన జీవితంలో. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేజులందరికీ ముందుగా దేవాది దేవత ఉన్నారు. యూట్యూబ్ చూస్తున్న ప్రతి ఒక్క బిడ్డ ఆదరించాలని ఈ సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నానండి. 6 నెలలుగా నేను అప్పుల బాధల్లో ఉన్నానండి. చాలా ముఖ్యము, చాలా అప్పులు. మరి యూట్యూబ్ చూస్తుండగా ఈ నెంబరు, ఈ దైవజనుల గారి నెంబర్కి ఫోన్ చేశానండి. ప్యాకింగ్ చేశారు నా కోసం, నా కుటుంబం కోసం, అప్పుల కోసం. తర్వాత బ్యాగ్ కుదరలేదు. అలా సెకండ్ టైం ప్రార్థన చేయించుకున్నాను. అప్పుడు బాధ్యతకమ్మ దిగులు పడుతూ దేవుడు కార్యం చూస్తావు అని చెప్పేసి అన్నారు. అది నా రోజుల్లోనే గృహాన్ని అమ్మేస్తామండి. మరి అప్పటి చాలా మంది తీర్చేస్తాము. మరి ఇందైనా ప్రేర్ చేయించుకున్న తర్వాత ప్రతి కూడా నాకు మంచిగా జరిగింది. ఎందుకంటే ప్రతి ప్రార్థన వల్ల నాకు దేవుని కృపను చూశాను. నేను చాలా సాక్ష్యాలు చెప్పాను. మరి చిన్న సాక్ష్యం, మీరు ఈ దైవజనం ద్వారాగా నేను ఇక్కడికి వచ్చి మరి ఎన్ఐడి జంక్షన్ నుంచి మేము వచ్చామండి. మరి యూట్యూబ్ ద్వారా ప్రతి బిడ్డ మరి దేవుళ్ళకి ఎదగాలని ఈ చిన్న సాక్ష్యం మరి చెప్పుకుంటూ మీకు మరొకసారి వందనాలు తెలియజేస్తున్నానండి. ఎంతో మందికి మరి యూట్యూబ్ ద్వారా ఎంకరేజ్ చేస్తున్నాము. ఫోన్ నెంబర్ ఇస్తున్నాం. ఫోన్ నెంబర్ ఇచ్చి మీ ప్రార్థన అవసరాల కొరకు ప్రార్థన చేయండి అని చెప్తున్నప్పుడు ఎంతో మంది ప్రార్థన చేయించుకుంటున్నారు. అద్భుతాలు జరుగుతున్నాయి. అయితే ఎవరు కూడా మరి ఇంటికి వచ్చి చెప్తామయ్యా సాక్ష్యం, మీ సంఘానికి వచ్చి చెప్పుకుంటాము అని ఎవరు కూడా మరి అంత డేర్ చేయట్లేదు. కానీ మరి వీరు కృతజ్ఞత కలిగి ఇక్కడికి వచ్చి దేవుని సాక్ష్యాన్ని చెప్పుకుంటున్నారు. అది ఎంత సంతోషం. మీకు నూతన అభిషేకంతో వీరి ఇంటికి నేను పంపిస్తుంది అయ్యా. వీరితో పాటు మీరు ఉండండి. వీరి శరీరంలో నాయన, వీరి ప్రాణాత్మ దేహంలో మీరు ఉండండి ప్రభువా. నాయన వీరి గృహంలో మీరు ఉండండి ప్రభువా. వీరి కుటుంబంలో మీరు ఉండండి ప్రభువా.
నాయన ఆ బగబగమండి ఆ అగ్ని గుండంలోనే తండ్రి శద్రక్ మేషకులో వేసినప్పుడు ప్రభా 4వ వ్యక్తిగా నువ్వు ఉన్నావు ప్రభా. వీరి కుటుంబంలో కూడా ప్రభా ఇదిగో ఆ 4వ వ్యక్తిగా మీరు ఉండమని అడుగుతున్నానయ్యా. వీరి కుటుంబానికి కావలసిన ప్రతి అవసరత మీరు తీర్చండి నాయన. మీ సహాయం ఇచ్చింది, మీ చిత్తం మీరు జీవితాల్లో జరిగించండి నాయన. నా తండ్రి మీరు వస్తున్న మీరు రాకడ పర్యంతరం వరకు నా తండ్రి క్షేమకరంగా ఉండడానికి మీ కృప చూపించమని, వీరికి నాయన నూరతులుగా మీరు ఆశీర్వదించమని, అభిషేకించమని, సకల మహిమ ఘనత ప్రభావాలు నీకు మాత్రమే చెల్లించుకుంటూ యేసుక్రీస్తు శక్తి కలిగిన నామంలో అడిగి బ్రతిమలాడి వేడుకుంటున్నాం మా యొక్క తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్.